So let us start with illustration number 2 in unit number 6, page number 8.101. సో క్వశ్చన్ చదువుతున్నాను, అందరూ కూడా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. క్వశ్చన్ చదివిన తర్వాత నేను అడుగుతాను, దాన్ని బట్టి మీరు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడాలి. From the following information, prepare P&L account of the Dimple Bank as on 31st March 2013. That item, so 2011-12, 2012-13. So 2 years data ఇచ్చాను అనమాట, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఒకటి ప్రీవియస్ ఇయర్, ఇంకోటి కరెంట్, ఎందుకంటే మన ఫార్మాట్ లో 2 years డేటా ఉంటుంది. సో ఇది కరెంట్ ఇయర్ 12-13, 31st March 2013, 12-13 ఇది కరెంట్ ఇయర్, 2001-12, 11-12 is the previous year. So దానిలో previous year interest and discount, income from investments, interest on balance with RBI, commission exchange brokerage, profit and sale of investment, interest deposits, interest to RBI, payment and process to employees, rent and rates, printing and stationery, advertisement, depreciation, directors fee, auditors fee, law charges, postage, insurance, repairs. So data అంతా ఇచ్చారు previous year, current year. అడుగుతుంది also give the necessary schedules. Also give the necessary schedules. సో స్కెడ్యూల్స్ ఏముంటాయంటే మనల్ని అడుగుతుంది, దాన్ని బట్టి మనల్ని అడుగుతుంది P&L అకౌంట్ కాబట్టి. సో P&L అకౌంట్ అంటే కనుక మనకి 4 schedules ఉంటాయి, 13, 14, 15, 16. సో ఆ స్కెడ్యూల్స్ తో పాటుగా ఫార్మాట్ మొత్తం ప్రిపేర్ చేయాలి. స్కెడ్యూల్ సపరేట్ గా ప్రిపేర్ చేయాలి, ఫార్మాట్ ప్రిపేర్ చేయాలి. రైట్, నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఇస్తాను. ఏంటి అబ్జర్వేషన్? అదర్ ఇన్ఫర్మేషన్ లో పాయింట్ నెంబర్ 1, ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఆర్ ఆల్రెడీ అడ్జస్టెడ్ విత్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్. సో ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అనే ఇన్కమ్ ఉంది కదా, కరెంట్ ఇయర్ గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ ఆల్రెడీ అన్ని అయిపోయిన తర్వాత ఇస్తాను. సో కరెంట్ ఇయర్ లో ఇచ్చిన ఇన్కమ్ లో ఇవన్నీ ఏం చేశారంటే వాడు ఆల్రెడీ బీన్ అడ్జస్టెడ్. ట్యాక్స్ ప్రొవిజన్ దానిలో అడ్జస్ట్ చేస్తాడంట, దీని నుంచి అడ్జస్ట్ చేయకూడదు కదా, P&L నుంచి అడ్జస్ట్ చేయాలి. సో అడ్జస్ట్ చేస్తాడంట. ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ దీని నుంచి అడ్జస్ట్ చేయాలి. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అనే ఇన్కమ్ నుంచి అడ్జస్ట్ చేస్తాడు. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దీని నుంచి ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ క్రెడిట్ ఈ లెడ్జర్ నుంచి అడ్జస్ట్ చేయకూడదు. నీకు తెలియాలి, కామన్ సెన్స్ అప్లై చేసి మనం నేర్చుకున్నట్టు అడ్జస్ట్మెంట్ బై బేస్. రైట్, నెక్స్ట్ అప్రాపరేషన్స్. అప్రాపరేషన్స్ లో వాడు చెప్తున్నాను, ఏం చెప్తున్నాడు? సో 25% ఆఫ్ ది ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ టు స్టాట్యూటరీ రిజర్వ్ అన్నాను. వాడు చెప్పింది చేయాలని, ఒకవేళ వాడు ఏమి చెప్పకపోతే మనకు 20% రూల్ అప్లై చేయాలి యాజ్ పర్ ది న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారం. రైట్, అలాగే 5% ఆఫ్ ది ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ టు రెవెన్యూ రిజర్వ్స్. నేను చెప్పిన 20% అనేది ఏమి చెప్పకపోతే యాక్చువల్ మినిమం పర్సెంటేజ్. సో మనం అంతకన్నా ఎక్కువ కూడా చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ చేస్తుంది బ్యాంక్. సో మనకి ఏం ప్రాబ్లం లేదు. అది కాకుండా ఎక్స్ట్రా ఇంకో 5% కూడా వేరే రెవెన్యూ రిజర్వ్స్ కూడా క్రియేట్ చేస్తుంది, 2 రకాల రిజర్వ్స్ క్రియేట్ చేస్తుంది. రైట్, ఇది క్వశ్చన్. నన్ను క్వశ్చన్ లో ఎవరికైనా ఏదైనా డౌట్? రైట్, ఫస్ట్ నేను అడిగిన పర్సన్ జాగ్రత్తగా ఆలోచించి నేను అడుగుతున్న క్వశ్చన్స్ జాగ్రత్త సమాధానం చెప్పాలి. లోకేష్. yes sir. లోకేష్, ఈ క్వశ్చన్ లో చాలా ఐటమ్స్ ఇచ్చాడు కదా. సో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నాకు ప్రతి ఐటమ్ ఏ స్కెడ్యూల్ లోకి వెళ్తుంది అనేది నాకు చెప్తే చాలు. ఫస్ట్ వర్క్, ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఏ స్కెడ్యూల్ లోకి వెళ్తుంది? 13. అది ఇన్కమ్ ఎక్స్పెండిచర్? ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అనేది ఇన్కమ్ సార్. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అనే హెడ్ ఇన్కమ్ లోనే ఉంది. రైట్, నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ అంట. ఇన్వెస్ట్మెంట్ నుంచి ఇన్కమ్ ఏమొస్తుంది? ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇంట్రెస్ట్. సో కాబట్టి అది కూడా ఏ హెడ్ లోకి వెళ్తుంది? ఇంట్రెస్ట్ ఆన్ 13. అమ్మో, అర్థమవుతుందా? yes sir. రైట్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ విత్ RBI. RBI లో డబ్బులు ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ వచ్చిందంటే దాని ఎక్కడికి వెళ్తుంది? సేమ్ సార్, 13. సేమ్ 13. ఓకే, నెక్స్ట్ కమిషన్ ఎక్స్చేంజ్ బ్రోకరేజ్ అన్నాడు. అది ఇన్కమ్ ఎక్స్పెండిచర్ చెప్పలేదు. కమిషన్ ఎక్స్చేంజ్ బ్రోకరేజ్ అనేది, కమిషన్ అనేది రెగ్యులర్ గా బ్యాంక్ ఏముంటది? ఎక్స్చేంజ్ బ్రోకరేజ్ కమిషన్ ఏ ఉంటాయి, ఉండవా బ్యాంక్ కి? ఉంటాయి సార్. అది ఏ హెడ్ లోకి వెళ్తుంది? 14. అదర్ ఇన్కమ్. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 14. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్. డిపాజిట్ అనేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లయబిలిటీ సార్. లయబిలిటీ మీద ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అనేది ఏ హెడ్ లోకి వెళ్ళాలి? 15. ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ పేమెంట్ టు ఇంట్రెస్ట్ టు RBI. ఇంకోటి ఉంది, ఇంట్రెస్ట్ టు RBI. RBI కి ఇంట్రెస్ట్ టు పే చేసాం అంటే అది కూడా ఎక్కడికి వెళ్తుంది? 15. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ప్రావిజన్ ఫర్ ఎంప్లాయీస్, రెంట్, ప్రింటింగ్, అడ్వర్టైజ్మెంట్, డిప్రిసియేషన్, డైరెక్ట్ ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? 16. ఫస్ట్ షెడ్యూల్స్ అర్థమైనట్టే కదా? yes sir. రైట్, సో రైట్ అన్ని వచ్చాయి. సో లోకేష్ చెప్పాను, ఇచ్చిన ప్రతి ఐటమ్ కూడా ఏ షెడ్యూల్ లోకి వెళ్తుందంటే 13 లోకి వెళ్తాయి, 14 లోకి వెళ్తాయి, 15 లోకి వెళ్తాయి, 16 లోకి వెళ్తాయి, క్లియర్ గా చెప్పాడు. రైట్, ఇప్పుడు సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ నుంచి క్వశ్చన్. ఈ క్వశ్చన్
మనం అక్షజన్. Yes, sir. సో అదర్ ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ పాయింట్ ఇచ్చాడు చూడండి. Tax provision. ఫాలోయింగ్ ఐటమ్స్ ఆర్ ఆల్రెడీ అడ్జస్టెడ్ విత్ ఇన్కమ్ అండ్ డిస్కౌంట్ అన్నాడు. ఓకేనా? Yes, sir. ఇన్కమ్ అండ్ డిస్కౌంట్ అనేది P&L అకౌంటా? ఇన్కమ్ అండ్ డిస్కౌంట్ అనేది ఒక ఇన్కమ్ అంతే కదా? Yes, sir. షెడ్యూల్ నెంబర్ 30 లో ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనే ఒక హెడ్ అంతేనా? Yes, sir. మరి కింద చెప్పినవన్నీ కూడా హెడ్ లోంచి అడ్జస్ట్ చేశారంట. అసలు హెడ్ లోంచి అడ్జస్ట్ చేయొచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్. ఓకేనా? No, sir. నో. ఎప్పుడు కూడా హెడ్ లోంచి అడ్జస్ట్ చేయాలంటే అది చేయాల్సిందైతే చేస్తాం, చేయకూడదైతే చెయ్యం. సో మరి కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ప్రావిజన్ ఉందనుకున్నా, అది ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అని హెడ్ లోంచి మైనస్ చేస్తామా? No, sir. లేదు, దానికి సపరేట్ ఏమైనా ఉందా? Provision and contingencies. ప్రావిజన్, రైట్? ట్యాక్స్ ప్రావిజన్ అనేది ప్రావిజన్స్ అండ్ కంటింజెన్సీస్ అనే హెడ్ లో వితౌట్ ఎనీ షెడ్యూల్ నెంబర్ రాయాలి, అవునా కదా? Yes, sir. రైట్. అంటే ఇప్పుడు దీన్ని 2045 కి ఏం చేయను? 2045 ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ కరెంట్ ఇచ్చాడు కదా నాన్న. Yes, sir. Okay. అప్పుడు దానికి అడ్జస్ట్ అయిపోయింది అంటే ఇప్పుడు నేను చేయను. ట్యాక్స్ ప్రావిజన్ యాడ్ చేయనా మైనస్ చేయనా? Add, sir. యాడ్ చేయమంటావు? కన్ఫర్మ్? ఎంత యాడ్ చేయను? పర్లేదు నా చెప్పు, ఏం పర్వాలేదు. Yes, sir. 148 అంతేనా? Yes, sir. యాడ్ చేశాను అంటే 2193 అయింది. కనబడుతుందా? Yes, sir. రైట్. నెక్స్ట్ ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ కూడా అడ్జస్ట్ చేశారంటే దాన్ని ఏం చేయమంటావు? Provision for doubtful అది debts. అసలు ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ నుంచి మైనస్ చేయొచ్చా? No, sir. ఆ హెడ్ వేరు, ఈ హెడ్ వేరు కదా. Yes, sir. సో దాని నుంచి మైనస్ చేయకూడదు. సపరేట్ గా P&L ఏ హెడ్ లో చూపించాలి? Provision and contingencies. సో P&L లో ప్రాఫిట్ నుంచి మైనస్ అవ్వాలి అంతే తప్ప సపరేట్ గా ప్రతి హెడ్ లోంచి మైనస్ చేసాం కదా అది. Yes, sir. అంటే దీన్ని కూడా యాజ్ పర్ ది ట్యాక్స్ ప్రొవిజన్ రూల్ 2285. ఓకేనా అమ్మా? అర్థమవుతుందా? ఓకే, రైట్. Yes, sir. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అడ్జస్ట్ అయిపోయిందంట. లాస్ అనేది ఏమైపోయి ఉంటది? అది ఇన్వెస్ట్మెంట్స్ నుంచి తగ్గించాలి కదా సార్, ప్రాఫిట్ ఆన్ అవును, కానీ ఇది కూడా అక్కడ అడ్జస్ట్ అయిపోయింది, చేయకూడదు కదా మరి లాస్. ఎస్ సార్. అప్పుడు దీన్ని ఏం చేయాలి? లాస్ కి రెడ్యూస్ యాడ్ మైనస్ అయిపోయింది కదా ఇన్కమ్ లో నుంచి. లాస్ Yes, అంటే sir. మైనస్ అవుతుందా ప్లస్ అవుతా? మైనస్ అవుతుంది సార్. మైనస్ అయిపోతే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి సార్. ప్లస్ 12 అంతేనా? ఎస్ సార్. యాడ్ చేశాను. ఎంత వచ్చింది? 22. 97. ఓకేనా? అర్థమవుతుందని ఏం చేస్తున్నాను? రైట్. లాస్ట్ Yes, sir. రిబేట్ ఆన్ బిల్స్ అని వచ్చింది 55. దీన్ని ఏం చేయను? అది కూడా మైనస్ అయిపోయిందంట. యాడ్ సార్. ఇది యాడ్ చేయకూడదు. ఎందుకు? రిబేట్. మనం ఒక అడ్జస్ట్మెంట్ నేర్చుకున్నామా? రిబేట్. రిబేట్ అనేది ఎక్కడి నుంచి మైనస్ చేస్తాం? ఎస్ సార్. ఇన్కమ్ నుంచే కదా. ఎస్ సార్. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనేది ఇన్కమ్ నుంచే కదా అడ్జస్ట్ అవుద్ది. ఎస్ సార్, ఇది కరెక్ట్ గా అడ్జస్ట్ అవడంలో తప్పు లేదు. సో దాన్ని మళ్ళీ మనం రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. లేదు. ఎస్ సార్. ఇది హెడ్ వరకు మాత్రమే చేయాలి. ఓకేనా ఇది? ఎస్ సార్. సో ఇప్పుడు ఇవన్నీ దీనికి యాడ్ చేసేసాం. బట్ వీటన్నిటిని సపరేట్ గా ఏ హెడ్కి వెళ్తే ఆ హెడ్ కి ట్రాన్స్ఫర్ చేసేయాలి, ఎందుకంటే ఇక్కడ యాడ్ చేస్తాం కాబట్టి. ఎస్ సార్. ఓకేనా? ఎనీ డౌట్స్? ఎస్ సార్. రైట్. అర్థమైంది. ఇక్కడ ఇచ్చిన అడ్జస్ట్మెంట్ ఓన్లీ ఒకటే అడ్జస్ట్మెంట్ ఇచ్చాను, ఇంక వేరే అడ్జస్ట్మెంట్ ఏమీ ఇవ్వలేదు. సో వీడు ఇచ్చిన అడ్జస్ట్మెంట్ ద్వారా మనం ఇప్పుడు ఏం తయారు చేసుకోవాలి? స్కెడ్యూల్స్ అనేవి తయారు చేసుకోవాలి. రైట్. ఫస్ట్ మనం చేయాల్సిన పని స్కెడ్యూల్ చేయడానికన్నా ముందు దీనిలో ఒక అడ్జస్ట్మెంట్ ఉంది. లైక్ ఈ 4 3 అడ్జస్ట్ చేయాలి ఇన్కమ్ కి, ఆ తర్వాత తీసుకెళ్లి స్కెడ్యూల్ లో రాయాలి, అవునా కదా? కాబట్టి ఫస్ట్ మనం ఒక అడ్జస్ట్మెంట్ చేయాలి. వర్కింగ్ నోట్ తయారు చేద్దాం. వర్కింగ్ నోట్ నెంబర్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్. సో దీనిలో పర్టికులర్స్ కరెంట్ ఇయర్ ఒక కాలం ఏనా, లాస్ట్ ఇయర్ అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెంట్ ఇయర్, దాన్ని అడ్జస్ట్ చేస్తే చాలు. సో పర్టికులర్స్, వాట్ ఇస్ ద కరెంట్ ఇయర్ డేట్? 12/13. సో ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ గివెన్, ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ గివెన్, దట్ ఈస్ 2045. సో ఇది ఆల్రెడీ అన్ని అడ్జస్ట్ అయిపోయాను అన్నాను. సో అడ్జస్ట్ అయిపోయినప్పుడు మరి రివర్స్ వర్కింగ్ చేయాలి కదా. యాడ్ ట్యాక్స్ ప్రొవిజన్, అది ఇక్కడ అడ్జస్ట్ అవ్వకూడదు, సపరేట్ గా రాయాలి. ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేయకూడదు కాబట్టి దీన్ని యాడ్ బ్యాక్ చేసి టోటల్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఎంతో చెప్పాలి. అలాగే
Add provision for doubtful debts. That is 12. Sorry. Reverse just now. Tax was 148. So 148 tax provision. 92 is a provision plus loss. Loss on sale 12. Total. So total interest and discount is calculate చేస్తే 2297. రైట్, ఇది కంప్లీట్ అయింది. ఇది వర్కింగ్ నోట్ కింద ఎందుకు చేసామంటే ఒక ఎర్రర్ మిస్టేక్. సో ఎర్రర్ కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి, ఒక వర్కింగ్ నోట్ ద్వారా దీన్ని ఏం చేయాలి, అడ్జస్ట్ చేయాలి. రైట్, ఇప్పుడు వర్కింగ్ నోట్ అయిపోయిందన్న తర్వాత మనకి P&L తయారు చేయాలంటే 4 స్కెడ్యూల్స్ ఉండాలి సపరేట్ గా. ఆ 4 స్కెడ్యూల్స్ తయారు చేసుకోవాలి. స్కెడ్యూల్ నెంబర్ 13. అనూష చెప్పమ్మా. అనూష స్కెడ్యూల్ నెంబర్ 13 చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేసి. స్కెడ్యూల్ నెంబర్ 13 హెడింగ్ ఏముంటది? ఇంట్రెస్ట్ ఎర్న్డ్. ఈ స్కెడ్యూల్ లో ఫార్మాట్ లో ఏమేమి ఉంటాయి కాలమ్స్ చెప్పు. ఇంట్రెస్ట్ ఆర్ డిస్కౌంట్. ఫార్మాట్ ఏముంటది? హెడ్డింగ్స్, పర్టికులర్స్, 2 years, ప్రీవియస్ ఇయర్ అండ్ కరెంట్ ఇయర్ కదా. Yes sir. సో వాట్ ఇస్ ద ప్రీవియస్ ఇయర్? Yes. 11, 12, 12, 13 కదా క్వశ్చన్ లో. Yes sir. ఇప్పుడు చెప్పు సీక్వెన్స్ లో. ఫస్ట్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్, ఇక్కడ ఉన్న వాటిని ప్రకారం మనం రాద్దాం. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ వాడు ఇచ్చిన టేబుల్ వాల్యూ లేదా మనం అడ్జస్ట్ చేసిన వాల్యూవా? అడ్జస్ట్ చేసిన వాల్యూ. ఎంత అన్న? కరెంట్ ఇయర్ 2297. 2297. వాట్ ఇస్ ద ప్రీవియస్ ఇయర్? ప్రీవియస్ ఇయర్ అమౌంట్ ఎంత అన్న ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్? 1427. మరి ఎంతసేపు ఏం చేస్తున్నా? అక్కడ ఉందా? టెక్స్ట్ బుక్ లో కనబడుతుందా క్వశ్చన్ లో? Yes sir. రైట్, నెక్స్ట్ Income from investment. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్. రైట్, ఎంత? 114. 114 ప్రీవియస్ ఇయర్. కరెంట్ ఇయర్ 112. 112. నెక్స్ట్ Interest on balances with RBI. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ విత్ ఆర్బిఐ ఎంత అన్న? 155. 155. 177. 177. నెక్స్ట్ కమిషన్, ఎక్స్చేంజ్, బ్రోకరేజ్ ఏం రాయినా వద్దా? No sir, other income. ఇంకేం లేవు కదా నాన్న, ఇంక మన దగ్గర ఇన్కమ్స్ ఇంకేమీ లేవు. ఇంట్రెస్ట్ అయితే Sir. 3 ఉన్నాయి. సో టోటల్ చెక్ చే 3 టోటల్ ప్లీజ్. ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్ టోటల్ చెప్పు. 16996. 1696. Yes sir. ఓకే, నెక్స్ట్ ది Current year 2586. రైట్ నా. నెక్స్ట్ ఇంకొక షెడ్యూల్ కంప్లీట్ చేసేస్తావా? Yes sir. షెడ్యూల్ నెంబర్ 14 ఏంటి? Schedule 14 other income. షెడ్యూల్ 14 అదర్ ఇన్కమ్. సో అదర్ ఇన్కమ్స్ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పర్టికులర్స్, ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్. ఓకేనా? Yes sir. సో 2011, 12, 2013, 14. కరెంట్ ఇయర్ ఫస్ట్, సెకండ్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ రాసినా పర్వాలేదు, నాట్ అన్ ఇష్యూ. ఓకేనా? Yes sir. రైట్, పర్టికులర్స్. Commission, Triple name exchange ఉన్నాయి. and brokerage. ఓకే, కమిషన్, ఎక్స్చేంజ్ అండ్ బ్రోకరేజ్. రైట్, ఎంత రాండి? Previous year 7022. 722. 722. కరెంట్ ఇయర్ 712. 712. రైట్, నెక్స్ట్ Profit on sale of investments. ప్రాఫిట్ ఆన్ సేల్. ఓకే, ఎంత రానా? 12. 12. 122. 122. ఇంతేనా? Loss on investment. అయితే లాస్ ఇక్కడ మనం దీన్ని అడ్జస్ట్ చేస్తాం. మరి దీన్ని ఎక్కడ ప్రజెంట్ చేయాలి? సపరేట్ హెడ్ లో ప్రజెంట్ చేయాలి కదా. Yes sir. సో లాస్ ఇక్కడ మనం ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ లో అడ్జస్ట్ చేసాం, బట్ యాక్చువల్ గా ఈ హెడ్ లో అడ్జస్ట్ చేయాలి, ఈ హెడ్ లో అడ్జస్ట్ చేస్తాం. సో కాబట్టి దీన్ని ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి దీన్ని ఇక్కడ మైనస్ చేయాలి. ఓకేనా? Yes sir. మైనస్ లాస్ ఆన్ సేల్. మర్చిపోకూడదు, ఇక్కడ ఉన్న ప్రతిదీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి. ట్యాక్స్ ప్రావిజన్ రెండు ఎక్కడికి వెళ్తాయి? ఏ హెడ్ లోకి వెళ్తాయి? Provision, contingent, provision. ప్రావిజన్స్ అండ్ కంటింజెన్సీస్. ఓకేనా? హెడ్
expenditure. ఎక్స్పెండిచర్ లో ఎన్నోది? Third one, no schedule. థర్డ్ వన్, అంతే కదా, వితౌట్ షెడ్యూల్, రైట్. నంబర్ చెప్పాను. సో Current ప్రీవియస్ year, ఇయర్ నిల్, కరెంట్ ఇయర్ 12, లాస్ మైనస్, అంతేనా? ఇంకా Yes, ఏమైనా sir. ఉన్నాయి క్వశ్చన్ లో? డేటా, ఇన్కమ్స్, అదర్ ఇన్కమ్స్ No, sir. లేవు. ఎంత రా నాకు ప్రీవియస్ ఇయర్ అమౌంట్ చూడు, 734, కరెంట్ ఇయర్ 7822, Yes, sir. రైట్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 14, 15, sir. సారీ 15, 14 అయిపోయింది కదా. 15 ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్. కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్, సారీ మన ఫార్మాట్ ప్రీవియస్ ఇయర్ ఫాలో అవుతాం కదా. 11, 12, 12, 13, రైట్. Interest on deposits. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ చెప్పినాను ఎంత? 612, ఓకే, 822. 822. నెక్స్ట్ Interest to RBI. ఇంట్రెస్ట్ ఆర్బీఐ ఎంత రానా? 127, 127, 147. 147, రైట్. నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్ట్ Ante, sir. అంతేనా? రైట్. టోటల్ 839, 739, సారీ 739, 939. 9, sorry, 69, 69. 969, రైట్. ఇది షెడ్యూల్ నెంబర్ 15. సో నెక్స్ట్ షెడ్యూల్ Operating expenses. ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్. సో 11, 12, 12, 13 చెప్పినాను. ఏమేమి ఉన్నాయి ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ లో? Payment to and provision for employees. ఓకే, పేమెంట్ టు అండ్ ప్రావిజన్ ఫర్ ఎంప్లాయీస్, రైట్. ఎంత రానా? 727, 727, 855. 855. నెక్స్ట్ Rent, taxes and lighting. రెంట్, ట్యాక్సెస్ అండ్ లైటింగ్ ఎంత? 158, 158, 179. 179, రైట్. నెక్స్ట్ Printing and stationery. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. 147, 212. ఓకే, నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్. 112, 98. 98. నెక్స్ట్ Depreciation. డిప్రిసియేషన్, 98, 98. సేమ్. నెక్స్ట్ Director's fee. డైరెక్టర్ ఫీ. 148, 212. ఓకే, 212. Auditor, నెక్స్ట్ ఆడిటర్ ఫీ 110, 110, 110. 110, రైట్. నెక్స్ట్ Lodge charges. 50, లా చార్జెస్ ఎంతనా? 50, 152. 152. ఓకే, Postage, telegrams and telephone. ఓకే, ఎంతనా? 48, 62. Insurance. ఇన్సూరెన్స్ ఎంతనా? 42, 52. 42, 52, రైట్. నెక్స్ట్ Repairs and maintenance. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. నెక్స్ట్ ఎంతనా? 57, 66. టోటల్. దీనిలో ఇన్ఫర్మేషన్ ఇంకేం లేదు కదా. మనం చేయాల్సిన అడ్జస్ట్మెంట్ మరి 2 ఉండిపోయి ట్యాక్స్ ప్రావిజన్ అవి ఎక్కడ రాయాలి? Provisions and contingencies. ఇక్కడ కాదు కదా. సో టోటల్ చెప్తాను. One 1697. 1697. నెక్స్ట్ ఇది Current year 2096. కరెంట్ ఇయర్ 2096, రైట్. అయిపోయింది. అయితే ఇప్పుడు వెంటనే క్వశ్చన్ మార్క్. సార్ పిఎన్ఎల్ అకౌంట్ ఫార్మాట్ కి వెళ్ళిపోదామా? ఎస్, పిఎన్ఎల్ అకౌంట్ ఫార్మాట్ కి మనం వెళ్ళిపోవచ్చు. అయితే పిఎన్ఎల్ అకౌంట్ ఫార్మాట్ కి మనం వెళ్తే అక్కడ మళ్ళీ ఒక వితౌట్ షెడ్యూల్ ఒకటి ఉంది. హెడ్ ఏంటది? ప్రావిజన్స్ అండ్ కంటింజెన్సీస్. సో కాబట్టి ప్రావిజన్స్ కోసం ఒక వర్కింగ్ నోట్ తయారు చేసి ఫార్మాట్ కి వెళ్ళొచ్చు, లేదా ఫార్మాట్ తయారు చేసి ఫార్మాట్ లో వాటిని మనం ఏం చేయొచ్చు, సపరేట్ గా వాటిని అక్కడే ఫార్మాట్ లో ప్రజెంట్ చేయొచ్చు. సో షెడ్యూల్స్ ఒకటి సపరేట్ గా రాస్తే చాలా, అయితే ఏదైనా ఫార్మాట్ లో మనం మిక్స్ చేసేయచ్చు. నేను ఫార్మాట్ లో కలిపేస్తున్నాను. కొంచెం జాగ్రత్త పడాలి. ఫార్మాట్ కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి.
సో పర్టికులర్స్ ఓకే, స్కెడ్యూల్ నెంబర్ కూడా ఉండాలి కదా, ఒక యాడ్ చేద్దాం స్కెడ్యూల్ నెంబర్. సో పర్టికులర్స్ schedule number, so heading P&L account for the year ending 31st March 2013. కరెంట్ ఇయర్ ఎండింగ్ రాస్తామన్నా, బట్ కానీ ప్రెజెంటేషన్ లో మాత్రం 2 years 11, 12, 12, 13, సో 2 రాస్తాం. రైట్. సో అలాగే హెడ్డింగ్ ఎవరి బుక్స్ అంటే కనుక బ్యాంక్ పేరు డింపుల్ బుక్స్, డింపుల్ బ్యాంక్. ఇంకా అవసరమైతే ఫార్మ్ బి, you can write form B also, not an issue. Right. So దీనిలో ఫస్ట్ హెడ్డింగ్, సో వేరే పర్సన్ ఈసారి ఫార్మాట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ పర్సన్. ఇప్పటిదాకా ఎవరిని అడగలేదు. ఆశిత, ఆశిత లేదు. రైట్. గంగాధర్. ఎస్ సార్. గంగాధర్ ఫస్ట్ హెడ్డింగ్ ఫార్మాట్ అడుగుతున్నాను. ఎస్ సార్. ఇన్కమ్ ఇన్కమ్ ఏమేమి ఉంటాయి? ఇంట్రెస్ట్ అన్నట్టు. రైట్. షెడ్యూల్ నెంబర్ 13. సో ప్రీవియస్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ నాకు చార్జ్ చేస్తాం కదా, 1696 2586 అంతేనా? ఎస్ సార్. నెక్స్ట్ అదర్ ఇన్కమ్ షెడ్యూల్ నెంబర్ 14. ప్రీవియస్ ఇయర్ 734 822. రైట్. నెక్స్ట్ ఇది ఇన్కమ్స్ అన్ని రెండే ఉంటాయి, ఇంకేం ఉండవు. సో యూ కెన్ సే టోటల్ ఏ. సో టోటల్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ 2430, కరెంట్ ఇయర్ 3408. రైట్ నా? ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్ ఏంటి? ఎక్స్పెండిచర్. సో దానిలో ఫస్ట్ వన్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్. ఎంత ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్? షెడ్యూల్ నెంబర్ 15. ఎంత రాను ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్? 739 969. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ హెడ్ లో షెడ్యూల్ నెంబర్ 16 1697 2097. సో ఇంకొకటి వితౌట్ షెడ్యూల్ ఉంటుంది, ఏంటది? ప్రావిజన్స్ అండ్ కంటింజెన్సీస్ వితౌట్ షెడ్యూల్ నెంబర్. సో బ్రాకెట్ లో క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఏమేమి ప్రావిజన్స్ ఉన్నాయి మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం? ట్యాక్స్ ప్రావిజన్ 148 ప్లస్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఎంత అన్న? 92. సో టోటల్ 240. ఇది కరెంట్ ఇయరా ప్రీవియస్ ఇయరా? కరెంట్ ఇయర్ సార్. కరెంట్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ ఇన్ఫర్మేషన్ మనకు ప్రావిజన్స్ గురించి కానీ ఏమీ లేదు. ఓకేనా? రైట్. సో టోటల్ 2436. టోటల్ బి అని రాసిన బ్రాకెట్ లో 2436 3305. రైట్ అన్న? సో నెక్స్ట్ థర్డ్ హెడ్ ఏంటి అన్న? ప్రాఫిట్ ఆర్ లాస్. దానిలో ఏముంటుంది అన్న? నెట్ ప్రాఫిట్ ఫర్ కరెంట్ ఇయర్. సో దట్ ఈస్ 1213. ఓకేనా? సో 1213 కరెంట్ ఇయర్ కి సంబంధించి ప్రాఫిట్ రాయాలి నేను. సో అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెంట్ ఇయర్ అంటే ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నప్పుడు వాడి పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి, సపరేట్ గా చూడలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంటే ఇదే కరెంట్ ఇయర్, ఈ పాయింట్ తీసుకుంటే ఇది కరెంట్ ఇయర్. అర్థమవుతుందా? సో నెట్ ప్రాఫిట్ ఫర్ ది కరెంట్ ఇయర్ అంటే 11-12 అదే కరెంట్ ఇయర్ అంటే ఎంత? ఏ మైనస్ బి చేయి. సో ఏ మైనస్ బి చేస్తే 2430 మైనస్ 2436 లాస్ 36 నెగిటివ్ కరెంట్ ఇయర్ లాస్. ఓకేనా? రైట్. నెక్స్ట్ సో 2430 2436. ఓకే లాస్ట్ 6. నెక్స్ట్ కరెంట్ ఇయర్ అంటే 1213 పాయింట్ ఆఫ్ లో కరెంట్ ఇయర్ అంట 103 సార్ ప్రాఫిట్. 103 పాజిటివ్ నెంబర్ ప్రాఫిట్. ఓకేనా? ఇప్పుడు వెంటనే క్వశ్చన్. సో క్యారీడ్ ఫార్వర్డ్ ప్రాఫిట్ ఆర్ లాస్? క్యారీడ్ ఫార్వర్డ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే 11-12 అంటే దీనికి ప్రీవియస్ ఇయర్ డేటా సంబంధించి రావాలి. మన క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ ఉందా? సో ఇక్కడ నిల్. 1213 కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ నుంచి వచ్చిన లాస్ అంతా 6. సో ప్రాఫిట్ కాదు యాడ్ అవడానికి, లాస్ కాబట్టి మైనస్ అవుతుంది. రైట్. నెట్ ఆఫ్ చేస్తాం, ఇంకేం లేదు ఇన్ఫర్మేషన్ టోటల్. సో ప్రీవియస్ ఇయర్ లాస్ -6, దీనికి ప్రీవియస్ ఇయర్ లేదు. కరెంట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ 103 కరెంట్ ఇయర్ ప్రాఫిట్, ప్రీవియస్ ఇయర్ 6 లాస్, నెట్ వాల్యూ ఇస్ 97. ఓకేనా? సో ఇంకో పార్ట్ అయిపోలేదు, ఇంకో పార్ట్ ఏముంటుంది దీనిలో? P&L లో ఫోర్త్ పార్ట్. ఓకేనా? ఇక్కడ నేను కంటిన్యూ చేస్తున్నాను. ఫోర్త్ పార్ట్. వాట్ ఇస్ ద ఫోర్త్ పార్ట్?
Previous year, current year. Appropriations. Appropriations. So first one. Statutory reserve. ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్. ప్రీవియస్ ఇయర్ లో లాస్ వచ్చిందన్న, సో కాబట్టి ఇంకా అక్కడ మనకి స్టాట్యుటరీ రిజర్వ్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదు. Yes, sir. కరెంట్ ఇయర్ లో ప్రాఫిట్ వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. ఎంత? 103. 103 అనాలి, 97 అనకూడదు. ఓకేనా? ఎందుకంటే 6 అడ్జస్ట్ చేసిన తర్వాత ఉన్నది నెట్ వాల్యూ. సో మనం కరెంట్ ఇయర్ గురించి మాట్లాడుతుంటే కరెంట్ ఇయర్ ప్రాఫిట్ 103. 103 లో నుంచి ఎంత పర్సెంటేజ్ స్టాట్యుటరీ రిజర్వ్ క్రియేట్ చేయమన్నాడు? 25%. సో 25%. సో క్యాలిక్యులేట్ చేయి. 25 3 మీద 25% అంటే 25.75. 25.75. రైట్. నెక్స్ట్ Yes, sir. ట్రాన్స్ఫర్ టు రెవెన్యూ రిజర్వ్. సో ఎంత క్రియేట్ చేయాలి రెవెన్యూ రిజర్వ్? 5%. 5%. సో దేని మీద ఇది కూడా 103 కరెంట్ మీద ఇయర్ ప్రాఫిట్స్. ఇప్పుడు ఎంత అవుతుందన్న? 5.15. 103 into 5%, 5.15. సో నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయి? డివిడెండ్స్ కానీ అదర్స్ కానీ No, sir. ఫార్మాట్ లో గుర్తుందా? డివిడెండ్స్ ఏం లేవు. సో బ్యాలెన్స్ క్యారీడ్ ఫార్వర్డ్ టు బ్యాలెన్స్ షీట్. గుర్తుందా? Yes, sir. సో బ్యాలెన్స్ క్యారీడ్ ఫార్వర్డ్ టు బ్యాలెన్స్ షీట్. ప్రీవియస్ ఇయర్ లో అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో 6 ఉంది కాబట్టి అక్కడ మనకి ఎంత కనబడుతుంది అన్న? 6 నెగిటివ్ కనబడుతుంది. Yes, sir. అది ఆడి పాయింట్ ఆఫ్ వ్యూలో అంతే. అది ఓకేనా? టోటల్ -6 కాబట్టి ఆ -6 బ్యాలెన్స్ షీట్ లో ఉంటుంది. Yes, sir. ఈ టోటల్ అంతది -6 కదా. ఈ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రీవియస్ ఇయర్ సంబంధించి ఏమీ లేవు కాబట్టి ఆ ఇయర్ లో అప్రాప్రియేషన్స్ ఏమీ లేవు కాబట్టి ఆ -6 బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళిపోతుంది. Yes, sir. రైట్. మరి కరెంట్ ఇయర్ కి వచ్చేప్పటికి 103 లో 6 ప్రీవియస్ ఇయర్ -5 కరెంట్ ఇయర్ ఎంత వచ్చింది? 97. 97 లో 27 5.75 ఏమో స్టాట్యుటరీ రిజర్వ్, -5.15 ఏమో అదర్ రిజర్వ్స్ కి వెళ్ళిపోతే ఇంక బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది? 66.10. సో ఈ మూడింటి టోటల్ ఇప్పుడు దేనికి ఈక్వల్ అవుతుంది? 97 కి ఈక్వల్ అవుతుంది. రైట్. ఎనీ డౌట్స్? అర్థమైంది అది? అర్థమైంది సార్. రైట్ నా. సో ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. క్వశ్చన్ నెంబర్ 2 ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 కంప్లీట్ అయింది. Next illustration number 3. Illustration number 3. From the following information, prepare P&L account of KC Bank for the year ending 31st March 2011. ఈసారి మనం అబ్జర్వ్ చేస్తున్న 1 year డేటా ఇచ్చారు, ప్రీవియస్ ఇయర్ లేదు. అంటే ఫార్మాట్ లో మనం ప్రీవియస్ ఇయర్ తీసేసి ఓన్లీ కరెంట్ ఇయర్ తయారు చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్, ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్ లోన్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ షీట్, RBI, కమిషన్, రెమిటెన్స్ అండ్ ట్రాన్స్ఫర్, కమిషన్, లెటర్ ఆఫ్ క్రెడిట్, కమిషన్, గవర్నమెంట్ బిజినెస్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్, లాస్ ఆన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్, ఇంట్రెస్ట్ paid on deposits, auditor fee and allowances, director fee and allowances, advertisement, salaries, payment to provident fund, printing and stationery, repairs and maintenance, postage, telegram, telephone. This is data. Other information. Interest on NPA is classified. So as earned collected. Interest on NPS. NPS మీద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ కలెక్టెడ్ అంట. సో మరి ఎందుకు ఇచ్చారు NPS మీద ఇంట్రెస్ట్? మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? షెడ్యూల్ మనం నేర్చుకున్నాం అడ్జస్ట్మెంట్ నెంబర్ 1 ప్రకారం interest is accounted on a earned basis if it is a PA, performing asset. If the asset is a non-NPA, non-performing asset, then interest is recorded on a receipt basis. Right. అంటే మన NPA మీద ఇది మాత్రమే కన్సిడర్ చేయాలి. అంటే ఎంత ఇన్కమ్ కన్సిడర్ చేయాలి NPA మీద? 400 ప్లస్ 100 ప్లస్ 250 కన్సిడర్ చేయాలి. 750 టోటల్ గా కన్సిడర్ చేయాలి ఇన్కమ్ కింద. ఇక్కడ ఎర్న్డ్ ఇది ఉంది. సో మనకి రెండు ఎందుకు ఇచ్చారు సార్? మేబీ క్వశ్చన్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్, ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్ లోన్ అన్నాడు తప్ప ఇన్ఫర్మేషన్ లో, ఇక్కడ ఇన్ఫర్మేషన్ లో ఇంట్రెస్ట్ అన్నాడు తప్ప రిసీవ్డ్ అలా. సో జనరల్ అకౌంటింగ్ ప్రకారం ఎక్రూవల్ బేస్ లో వెళ్ళిపోయింది. కానీ ఎక్రూవల్ బేస్ లో NPA మీద క్యాలిక్యులేట్ చేయకూడదు.
మనం ఎక్రూల్ బేస్ లో కేవలం 750 తీసుకోవాలి, రిసీట్ తీసుకోవాలి, కానీ ఇది తీసుకుని ఉంటాడు కదా, అంతే కదా. సో మరి ఎన్పిఏ మీద ఇది తీసుకుని ఇక్కడ దీనిలో యాడ్ చేసి ఉంటాడు, మరి దీన్ని అడ్జస్ట్ చేయాలి కదా, అందుకని అనమాట ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో అంటే సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ 1820 ఉంది. సో 1820 ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్, దానిలో ఎంత యాడ్ అయిపోయింది, 820 యాడ్ అయిపోయి ఉంది ఆల్రెడీ. ఎలా చెప్పగలం సార్ ఇంట్రెస్ట్ యాడ్ అయిపోయిందని? ఇంట్రెస్ట్ అన్నాడు తప్ప ఇక్కడ ఎక్కడ ఇంట్రెస్ట్ ఎర్నడ్ అని కానీ రిసీవ్డ్ అని కానీ స్పెసిఫిక్ గా లేదు. సో జనరల్ గా ఇంట్రెస్ట్, సో దాని అర్థం దీనిలో ఎర్నడ్ ఉంది, ఎర్నడ్ అడ్జస్ట్ చేయండి, మైనస్ చేయి, ఎర్నడ్ తీసుకోకూడదు, మరి ఏమో యాడ్ చేస్తావు, ప్లస్ 400 చేయి, రిసీవ్డ్ మాత్రమే తీసుకో. అప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్ ఎంత రాసుకోవాలి, 1400 రాసుకోవాలి. సేమ్ వే ఓవర్ డ్రాఫ్ట్ కూడా సిమిలర్, టర్మ్ లోన్ కూడా సిమిలర్. అలాగే క్లాసిఫికేషన్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాడు ఈ క్లాసిఫికేషన్? ఎప్పుడైనా అసెట్ క్లాసిఫికేషన్ ఉంటే మనం దాని మీద ఏం కడతాం, ప్రావిజన్. అసెట్ మీద తీసుకెళ్ళి మన బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తే మన బ్యాలెన్స్ షీట్ అడిగితే ఉపయోగపడుతుంది, లేకపోతే వస్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి 2750 ఇచ్చాను. సో బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ మనకి ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు? బ్యాలెన్స్ షీట్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటే మేబీ దాని మీద ఇంట్రెస్ట్ కావాలి, సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉండాలి. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఆల్రెడీ వాడు ఇచ్చాడు, ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు, రైట్. మరి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ఆల్రెడీ వాడు ఇచ్చేసినప్పుడు మరి ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ ఎందుకు ఇచ్చాడు? ఇది ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. చూద్దాం, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో, మళ్ళీ చూద్దాం. బ్యాంక్ షుడ్ నాట్ కీప్ మోర్ దాన్ 25% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ as held to maturity. ఈ 2750 లో 25% దాటకూడదని చెప్పి మనం ఆల్రెడీ మాక్సిమం సీలింగ్ లిమిట్ ఒక అడ్జస్ట్మెంట్ కూడా తెచ్చుకున్నాం. అండ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద రెస్ట్ ఇస్ 75%. నీకు ఇది ఆల్రెడీ గుర్తుంటుంది, మనం ఆల్రెడీ దీన్ని నేర్చుకున్నాం, రైట్. సో ఇన్వెస్ట్మెంట్ వాల్యుయేషన్ అన్న కరెంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ 1 ఇన్వెస్ట్మెంట్ వాల్యుయేషన్, current investments are valued at cost or market value, whichever is lower. But long-term investments are always valued at cost. Basic rule kada. Long-term investments or long-term assets are everything generally valued at cost. Current investments are valued at cost or NRV, whichever is lower. It can be applied even for stock, investment, whatever it may be. So manaki investments lo 75% is a మార్కెట్ వాల్యూ ఆఫ్ 75% ఇచ్చాడు. అది మెచ్యూరిటీ కాదు అన్నాడు. సో మెచ్యూరిటీ కానీ ఏదైనా ఏంటి, అవైలబుల్ ఫర్ సేల్, హెల్ప్ ఫర్ ట్రేడింగ్. నీకు గుర్తుంటే 2 కేటగిరీస్, రిమైనింగ్ 2 కేటగిరీస్, 3 కేటగిరీస్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ లో, హెల్ప్ టు మెచ్యూరిటీ, హెల్ప్ ఫర్ ట్రేడింగ్, అవైలబుల్ ఫర్ సేల్. సో అవైలబుల్ ఫర్ సేల్, హెల్ప్ ఫర్ ట్రేడింగ్ అనేది విత్ ఇన్ 1 year లో మనం కరెంట్ కింద మనం భావిస్తే 2750 into 75% అంటే 2062.5 is the value of current investment. 2062.5 ఎలా వచ్చింది? 2750 into 75%. మరి 2062.5 వాల్యూ మార్కెట్ లో ఎంత అంటే 19,75,000 అంటే 1975 మైనస్ 1975. సో మార్కెట్ లో వాల్యూ తక్కువ ఉంటే కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ విచ్ ఆర్ లోవర్ చూపించాలి, బ్యాలెన్స్ షీట్ లో చూపించాలి. బ్యాలెన్స్ షీట్ లో చూపించాలంటే నేను ఏం క్రియేట్ చేయాలి, ప్రావిజన్ క్రియేట్ చేయాలి. సో డిమినిషన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్, ప్రావిజన్ క్రియేట్ చేయాలి. ఈ ప్రావిజన్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాను, P&L నుంచి క్రియేట్ చేస్తాను. మరి అది P&L ఎఫెక్ట్ అవుతుంది కదా, అందుకని ఇచ్చాడు బ్యాలెన్స్ షీట్, రైట్. ఇదాని క్వశ్చన్. సో మనం అడుగుతుంది P&L రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలి, అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకుని అడగండి, క్వశ్చన్ అర్థమైందో చెక్ చేసుకోండి. Illustration number 3. Illustration number 3. సో దీనిలో ఫస్ట్ మనం తయారు చేసుకోవాలని స్కెడ్యూల్స్ తయారు చేసుకోవాలి. స్కెడ్యూల్ తయారు చేద్దాం.
Schedule number 13. Interest earned. Interest or discount అనేది హెడ్ నాన్న. పెద్దగా ఇన్ఫర్మేషన్ ఒక కాలం చాలు, ఎందుకంటే ఓన్లీ కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ లేదు. Particulars in current year is 2010-11. That was March 2011 to 10-11, right? So this is the first one. So మనకి ఇచ్చిన ఐటమ్స్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్, ఐటమ్ టు ఐటమ్ రాసేయచ్చు. ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్. సో బ్రాకెట్ లో క్యాలిక్యులేషన్ 1820 is given. So 1820 minus 820. Why minus 820? Earned is included for non-performing asset. For non-performing asset, interest is recognized on cash basis, not earned basis, accrual basis. So minus 820, then add income 400. That is cash basis. That means simply 420 minus 1820 minus 420, 1400. Second, interest on overdraft. Bracket lo calculation given 750 minus 450 plus 100. That means minus 350. 400. Interest on term loans. $1540 minus 750 plus 250. 1040. Income on investment is also interest. Income on investments, investment మీద వచ్చినటువంటి interest income. Interest will be shown under the interest head. That is 840. Adjustments, no adjustments given for that. Interest on investments. Next, interest on balance with the RBI. Interest on RBI balance 150. No adjustment regarding that. So commission are considered under next schedule number 14. This is the total. 38. So దీనికి సంబంధించి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ క్వశ్చన్ లో ఉన్నాయా, ఇంకేమైనా లైక్ ఇంకేదైనా అడ్జస్ట్మెంట్ దీనిలో జరిగిపోయిందని చెప్పి ఇందా క్వశ్చన్ లాగా అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. బట్ టోటల్ ప్లీజ్ 3830. 3830. Right. Next. Schedule number 14. Other incomes. So other incomes, the first one, commission on remittances and transfer 75. Commission on letter of credit 118. Commission on government business, that is 82. Profit on sale of land and building 52. 27. Sequence miss అవుతుంది జాగ్రత్తగా. 27. లాస్ ఆన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ సపరేట్ ఐటమ్, దీన్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. లాస్ ఆన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్, నేను ఎక్స్చేంజ్ లాస్ అయినా ప్రాఫిట్ అయినా సపరేట్ హెడ్స్ లేవు. సో దీన్ని ఇక్కడే మనం మైనస్ చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ థియరీలో చదువుకున్నాం. సో లాస్ ఆన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ 52 షుడ్ బి రిగార్డెడ్ షోన్ యాజ్ ఎ నెగటివ్ నెంబర్. రైట్ ఓవర్. నెక్స్ట్ ఇది ఇంట్రెస్ట్ ఆర్ పెయిడ్ ఆన్ డిపాజిట్స్ అంటే ఇట్ విల్ బి షోన్ ద నెక్స్ట్ హెడ్. సో అయిపోయిందా. సో టోటల్ షెడ్యూల్ ఓవర్ 250 అన్న ఆఫ్టర్ మైనస్. Yes, sir. Right. 250. Next schedule. మీ షెడ్యూల్ ఇక్కడ కంటిన్యూ చేశాను, చార్ట్ చూసుకోండి. షెడ్యూల్ నెంబర్ 15 ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్. సో ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ లో
10-11 లో మనకున్న ఇన్ఫర్మేషన్ ఒకటి ఉందని ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ డిపాజిట్స్, అంతకుమించి ఇంకేమీ లేవు. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ దట్ ఈస్ 2720. సో ఇదే టోటల్ లో కూడా వస్తుంది. సార్ ఒకటే ఉంది కదా, నేను మరి షెడ్యూల్ తయారు చేయాలా? ఎస్, డెఫినెట్ గా నేను షెడ్యూల్స్ అన్ని కంపల్సరీగా తయారు చేసుకోవాలి. షెడ్యూల్ నెంబర్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్. షెడ్యూల్. సో 16 లో ఇక్కడ ఏమేమి ఉన్నాయని రాద్దాం. నేను ఆడిట్ ఫీ 120, డైరెక్టర్ ఫీ. సార్ మరి సీక్వెన్స్ రాయాలి కదా, సాలరీస్ అండ్ అలవెన్స్ అవి ఫస్ట్ రాయాలి కదా, చెప్పాను కదా, అలా మనం గుర్తు పెట్టుకోగలిగితే యూ కెన్ డెఫినెట్లీ రైట్ ఇట్ అవుట్ యాజ్ పర్ ది సీక్వెన్స్. బట్ కానీ అంత ఇంటర్నల్ గా రిక్వైర్మెంట్ ఏమీ ఉండదు, ప్రాబ్లం లేదు. సో అడ్వర్టైజ్మెంట్ 180, salaries 1240, provident fund 280, printing and stationery 140, repairs and maintenance 50, postage, telegram and telephone, that is 80 total. 2340. 2340 నా? Yes sir. రైట్. సో దీనికి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో చెక్ చేసుకున్నారా? సో మనకి అడ్వాన్స్ అనేది ఒక క్లాసిఫికేషన్ తప్ప వేరే ఏం లేదు. ఈ క్లాసిఫికేషన్ అడ్వాన్స్ అనేది కేవలం ప్రావిజన్ కోసం ఇట్ విల్ బి షోన్. అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అడ్వాన్సెస్ అలాగే ఇన్వెస్ట్మెంట్, 2 పాయింట్స్ కూడా రిలేటెడ్ టు షెడ్యూల్ నెంబర్. నో షెడ్యూల్ నెంబర్ సపరేట్ ఐటమ్, వర్కింగ్ నోట్. సో వర్కింగ్ నోట్ తయారు చేద్దాం. వర్కింగ్ నోట్ నెంబర్ 1, calculation of provision for advances. మనకు ఆల్రెడీ ఇది సీక్వెన్స్ అని చెప్పుకున్నాను. పర్టికులర్స్, అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్, వాట్ ఇస్ ద రేట్, అంతే కదా. అలాగే దాని మీద ఉన్నటువంటి ప్రావిజన్ అమౌంట్. సో క్యాలిక్యులేట్ చేయాలి. ప్రావిజన్ రూల్స్ వాటి యొక్క ఫార్మాట్ మనం అది డిస్కస్ చేస్తాం, వాటి ప్రకారం మనం చేయాలి. అక్షయ్ జైన్ కంప్లీట్ చేద్దాం. ఇది Yes, sir. స్టాండర్డ్ అసెట్ 3000 ఇచ్చాడు. సో దాని మీద పర్సెంటేజ్ ఆఫ్ ప్రావిజన్ 0.4. నథింగ్ is specified, others 0.4. సో 3000 మీద 0.4%, 12 rupees. 12 ప్రావిజన్. రైట్. నెక్స్ట్ సబ్ స్టాండర్డ్ అసెట్. సబ్ స్టాండర్డ్ కేటగిరీలో 1120 ఉన్నాను. సబ్ స్టాండర్డ్ లో నీకు గుర్తుంది, సబ్ స్టాండర్డ్ లో సెక్యూర్డా అన్సెక్యూర్డా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. Yes sir. సో మరి ఏమి ఇవ్వకపోతే Secure. సెక్యూర్డ్ పర్సెంటేజ్ 15%. సో 1120 into 15, 168. 1638 అంతేనా? 168 sir. 168. ఓకే, 168. సారీ 1120 ఉంది, 168. రైట్. నెక్స్ట్ Yes sir. డౌట్ఫుల్ అసెట్స్. డౌట్ఫుల్ కేటగిరీలో సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ అని కేటగిరీ ఉంటుంది. సో దీనిలో వీడు ఇస్తుంది ఫస్ట్ నాట్ కవర్డ్ బై సెక్యూర్డ్, అంటే అన్సెక్యూర్డ్ పోర్షన్. Unsecured. Yes sir. అన్సెక్యూర్డ్ 200, దాని మీద పర్సెంటేజ్ 100%. Yes sir. నెక్స్ట్ డౌట్ఫుల్ కవర్డ్ బై సెక్యూరిటీ, సెక్యూర్డ్ అసెట్. అన్సెక్యూర్డ్, సెక్యూర్డ్. ఓకేనా. సెక్యూర్డ్ అసెట్ డౌట్ఫుల్ లో ఫర్ 1 year అంట. సో 1 year అయితే 25%. 25%. మోర్ దెన్ 1 year అప్ టు 3 years అయితే 25, 40, 100. రైట్. 15 to 25%. ఎంత రండి? 12.5. 12.5. లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ అసెట్ 100%. అమౌంట్ ఎంతది? 200. 200. 100%. సో 200. సో వాట్ ఈస్ ది టోటల్ ప్రావిజన్? 592.5. 592.5 అంతేనా? 5. రైట్. సో నెక్స్ట్ వర్కింగ్ నోట్ నెంబర్ 2, క్యాలిక్యులేషన్ ఆఫ్, మ్యూట్ చేశాను, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రావిజన్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్ మీద ప్రావిజన్ క్యాలిక్యులేట్ చేయాలా? సాయి కిరణ్
Yes, sir. ఇన్వెస్ట్మెంట్ మీద ప్రావిజన్ వీటి మీద తయారు చేయాలన్న మనం. Not held for maturity. Diminution on current investments. Yes, sir. So current investment refers to remaining category, that is 2750 into 75%. ఎంత అన్న? 2062.5. 2062.5. అలాగే మార్కెట్ వాల్యూ 1975. 75. So whichever is lower, 1975 is considered. That means provision is 207.5 minus 1975. 87.5. 86.5. 87.5. 87.5. అంతేనా? Yes, sir. 87.5. This is the value for depreciation current investments. అయిపోయిందన్న. సో షెడ్యూల్స్ అయిపోయినాయి. ఈ షెడ్యూల్స్ ఉపయోగించి మనం ఏం తయారు చేయాలి? P&L అకౌంట్ తయారు చేయాలి. సో తయారు చేస్తాను ఫార్మాట్. సో ఫార్మాట్ లో పర్టికులర్స్, schedule number and current year is enough, no previous year. Particulars, schedule number and current year, that is 2010-11 P&L account for period ending 31st March 2010-11. So bank name KC Bank. So P&L account complete చేసేద్దాం. ఫస్ట్ పాయింట్ దానిలో ఇన్కమ్స్, interest income, schedule number 13 3830. Other income, schedule number 14 250. Total A 4080. 4080, right. Point number 2, expenditure. So దీనిలో interest expenditure, schedule number 15 2720. 2720. Next, operating expenditure, schedule number 16 2340. Next, provisions and contingencies. So దీనిలో రెండు ఉన్నాయి నాన్న. ఒకటి అడ్వాన్స్ 1592.5 ప్లస్ ఇక్కడేమో ఇది 87.5. సో టోటల్ ప్లీజ్ 1680 total. B total 1680 plus 2340 plus 2720, that is 6740 is the expenditure total. Sir, 680 years, sir. Thousands. 1592 and 592. Okay. 592, sir. 592, sir. Okay. 592. So one cancel just 680. So it's 5740. Right. So తర్వాత పాయింట్ నెంబర్ 3, ప్రాఫిట్ ఆర్ లాస్. సో దీనిలో కరెంట్ ఇయర్ ఒకటే ఉందన్న, ప్రీవియస్ అక్యుములేటెడ్ లాసెస్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ లేదు. సో డైరెక్ట్ దట్ ఈస్ 4080 మైనస్ MISB 5740. లాస్ వస్తుంది. ఎంత లాస్? 1660 లాస్ అని. సో కాబట్టి పాయింట్ నెంబర్ 4 ఇంక అప్రాప్రియేషన్స్ గట్రా కూడా ఏమీ ఉండవు నాన్న. సో దీంతో అయిపోయినట్టే P&L. సో ఇంకేమి రాయవసరం లేదు, కరెంట్ ఇయర్ లాస్ అని చూపిస్తే చాలు. ఎందుకంటే మనకి స్టాట్యూటరీ రిజర్వ్ కూడా కంపల్సరీ కాదు, ఎందుకంటే ఇక్కడ ఏం లేదు, ప్రాఫిట్ లేదు. సో లాస్ ఉంటే స్టాట్యూటరీ రిజర్వ్ కంపల్సరీగా క్రియేట్ చేసిన అవసరం లేదు. అప్రాప్రియేషన్స్ అవి నిల్. సో బ్యాలెన్స్ షీట్ కూడా 1660 క్యారీడ్ ఫార్వర్డ్ యాజ్ ఎ లాస్ in reserves and surplus head, schedule number 2. So question number 3 over. Any doubts? So question number 4 is related to P&L and బ్యాలెన్స్ షీట్ అడిగాడు అన్నమాట. సో ఈ క్వశ్చన్ ఒకటి మనం చేద్దాం, ఫుల్ లెంత్ క్వశ్చన్. దీని తర్వాత సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్ 6, క్వశ్చన్ నెంబర్ 5 మీరు వర్కౌట్ చేయాలండి. ప్రాక్టీస్ క్వశ్చన్ ఏమైనా వర్క్ ఇచ్చాను అసలు? 1 2 3 4 అయిపోయింది సార్. 1 2 3 4 అయిపోయా?
నేను వర్క్ ఇచ్చాను అవి. Yes, sir. 5 and 6 కూడా మీరు వర్క్ చేయండి నన్ను హోంవర్క్. సో Yes, sir. ప్రాక్టీస్ క్వశ్చన్ లో 5 and 6 వర్క్. అలాగే ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 4 ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 4 మనం చేద్దాం. అలాగే ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 1 కూడా మీరు వర్కౌట్ చేయండి. లేకపోతే ఒక పని చేద్దాం, 1 minute. రైట్. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 5, 6 మీరు ఎలాగ వర్క్ చేస్తారో అది కాకుండా ఇల్లిస్ట్రేషన్స్ లో 2 పెండింగ్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 మీరు వర్కౌట్ చేయండి, ఎందుకంటే ఇది జస్ట్ ఫార్మాట్ బేస్డ్, ఇది మీరు ఈజీగా చేసేస్తారు. ఓన్లీ క్వశ్చన్ నెంబర్ 1 ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 1 ఇన్ టెక్స్ట్ బుక్ అనేది నేను చెప్తాను. ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 1 నేను చెప్తాను, ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 4 మీరు వర్క్ చేయాలి. సో మొత్తం వర్క్ ఏమవుతుంది? ఆక్సిజన్ మొత్తం వర్క్ ఏమొచ్చని చెప్పు. Illustration 4, practical 5, practical 6. రైట్. ఇల్లిస్ట్రేషన్ 4 ప్రాక్టికల్ క్వశ్చన్స్ 5, 6 అంతేనా? Yes, sir. సో 3 క్వశ్చన్స్ వర్క్ చేయాలన్నమాట. సో దాంతో మనకి ఇంకా బ్యాంకింగ్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నెంబర్ 1 ఇన్ బ్యాంకింగ్, ఇది కంప్లీట్ చేసి మనం క్లోజ్ చేసేద్దాం. సో మిగిలిన మీరు వర్క్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లారిఫై చేసుకుని నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాం. రైట్. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1. From the following information, prepare the balance sheet of ADT International Bank as on 31st March 2011, giving the relevant schedules and also specify at least 4 important principal accounting policies. General thing, principal policies, general theory, not an issue. మనం రెగ్యులర్ గా రాసే పాలసీస్ అన్ని రాయొచ్చు. Like depreciation is calculated on SLM method, investments are valued at cost of market value, whichever is lower, fixed assets are valued at cost. ఇలాంటివన్నీ కూడా ప్రిన్సిపల్స్ అకౌంటింగ్ పాలసీసే. సో ఏమైనా మీరు నోట్ చేయొచ్చు, అది జనరల్ థియరీ రాయొచ్చు. ఇచ్చిన డేటా ప్రకారం మనం అడుగుతున్న మెయిన్ థింగ్ బ్యాలెన్స్ షీట్ అడుగుతున్నాను. బ్యాలెన్స్ షీట్ అంటే మనం 12 స్కెడ్యూల్స్ ని తయారు చేయాలి. సో దానిలో 11 విత్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్, 1 అవుట్ సైడ్ ది బ్యాలెన్స్ షీట్. సో ఏంటి 12 స్కెడ్యూల్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు మనం క్వశ్చన్ మొత్తం చదివాక అందరికీ ఒక 1 minute టైం ఇస్తాను. ఏది ఏ హెడ్ లోకి వెళ్తుందో మీరు ఐడెంటిఫై చేయాలి. రైట్. షేర్ క్యాపిటల్, స్టాట్యూటరీ రిజర్వ్, నెట్ ప్రాఫిట్ బిఫోర్ అప్రాపరేషన్, P&L అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, saving deposit account, current account, bills payable, cash credit, bank from borrowing from other banks, cash in hand, cash with RBI, cash with other banks, money at call, gold, government security, premises, furniture, term loan. Other information, bills for collection, acceptance and endorsement, and bills for collection, acceptance separate none. అలాగే acceptance endorsements, claims, ఇవంతా కూడా రెండు కూడా intangibles, sorry, contingent liabilities. అలాగే depreciation మైనస్ చేసుకోవాలి, furniture మైనస్ చేసుకోవాలి, depreciation on furniture, depreciation on premises. 50% of the term loan are secured by government guarantee, 10% of the cash is unsecured, transfer 25% of the profit to reserve fund. So I చెప్తున్నాను స్పెసిఫిక్ గా మనం క్రియేట్ చేయాలి. ఇంతేనండి క్వశ్చన్. క్వశ్చన్ అంటే అందరూ ఫాస్ట్ గా ఒకసారి చదువుకోండి. మన క్వశ్చన్ లో P&L అడగాలి. ఎనీ డౌట్స్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 1? ఎవరికైనా ఏదైనా పాయింట్ డౌట్ ఉందా? అందరికీ అన్ని అర్థమైనట్టేనా? Any doubts?
సరే, మీకు ఎవరికి డౌట్స్ లేకపోతే మనం స్టార్ట్ చేస్తాం. క్వశ్చన్ ఫస్ట్, లోకేష్ 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 ఓకే. శశాంక్ వాయిస్ వినబడుతుందా? ఎస్ సార్. శశాంక్, వీటిలో ఫస్ట్ గా స్కెడ్యూల్ నెంబర్స్ లో ఏది దేంట్లో పడుతుందో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్ ఎస్ సార్. షేర్ క్యాపిటల్ షేర్ క్యాపిటల్ 1 సార్. షెడ్యూల్ 1, స్టాట్యుటరీ రిజర్వ్ స్టాట్యుటరీ రిజర్వ్స్ 2, నెట్ ప్రాఫిట్ బిఫోర్ అప్రాపరేషన్ P&L అకౌంట్, ఇవి రెండు కూడా P&L కి. ఎక్కడ P&L సార్. షెడ్యూల్ నెంబర్ ఉండదు సార్. అప్రాపరేషన్స్ ఇవన్నీ కలిపి అల్టిమేట్ గా బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళాలి కదా. ప్రాఫిట్ ఏదైనా బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళాలి. ఎస్ సార్. మరి బ్యాలెన్స్ షీట్ ఏ షెడ్యూల్ లో రాయాలి? దీన్ని రాయమా? అసలు ప్రాఫిట్ రాయమా బ్యాలెన్స్ షీట్ లో? రాస్తాం సార్. మరి ఏ హెడ్? 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, షెడ్యూల్ నెంబర్ 2 సార్. ఎస్ సార్. షెడ్యూల్ 2 రైట్. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్, సేవింగ్ డిపాజిట్ అకౌంట్, కరెంట్ అకౌంట్స్ అన్ని ఉన్నాయి నాకు. ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్స్ ఏమో అన్ని క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే, కరెంట్ అకౌంట్ ఒకటి డెబిట్ కూడా ఉందని. ఏంటి అవి అర్థం? అంటే మనం ఇవ్వాల్సింది కూడా ఉంది సార్, మనకు వచ్చేది కాకుండా. మనకి రావాల్సిందంటే మనకి ఇవ్వాల్సిందండి. పబ్లిక్ మనకి ఇచ్చినవన్నీ కూడా ఏ హెడ్ లోకి వస్తాయి? ఇవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్ డిపాజిట్, కరెంట్ అకౌంట్స్ లో డబ్బులు దాచుకున్నాను పబ్లిక్ మనం 3 పే చేయాలి కదా. ఏ హెడ్ లోకి వస్తాయి? హెడ్ 3 సార్. డిపాజిట్స్. మరి 28 కూడా డిపాజిట్ లోకి వస్తుందా? వస్తుంది సార్. ఎందుకు వస్తుంది డిపాజిట్ లోకి? మనకి రావాలండి, మనం ఇవ్వాల్సింది కాదు. మన దగ్గర నుంచి అప్పు తీసుకుంటే డెబిట్ బ్యాలెన్స్. మనం అప్పిస్తే అది అసెటా లయబిలిటీయా? అసెట్ సార్. మరి అసెట్ అంటే ఎక్కడ వస్తుంది? 28 అదర్ అసెట్స్ కాదు. కరెంట్ అకౌంట్స్, పబ్లిక్ సంబంధించి కరెంట్ అకౌంట్స్ డబ్బులు తీసుకెళ్తే మనకు షెడ్యూల్ ఉంది. పబ్లిక్ మన దగ్గర డబ్బులు డిపాజిట్ చేస్తే డిపాజిట్, పబ్లిక్ మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్. అడ్వాన్సెస్ సార్. అడ్వాన్స్ కదా. ఎందుకంటే కరెంట్ అకౌంట్ అంటే పబ్లిక్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ లో ఎక్స్ట్రా మనీ విత్డ్రా చేయడానికి మనం ఏమంటాం? ఓవర్ డ్రాఫ్ట్ అంటే అది ఎక్కడ ఉంటది? ఓవర్ డ్రాఫ్ట్ సార్. షెడ్యూల్ 9 అడ్వాన్సెస్, దానిలో క్యాష్ క్రెడిట్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. రైట్. ఇది ఓవర్ డ్రాఫ్ట్ కి వెళ్ళాలి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలి? షెడ్యూల్ 3 డిపాజిట్ కి వెళ్ళాలి. నెక్స్ట్ బిల్స్ పేయబుల్, కంటింజెంట్ లయబిలిటీస్. కంటింజెంట్ లయబిలిటీ విత్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్ వస్తుందా? బిల్స్ పేయబుల్, బిల్స్ కలెక్టెడ్ కాదు ఇది. రెగ్యులర్ బిల్స్ పేయబుల్, బ్యాంక్ బిల్ యాక్సెప్ట్ చేస్తే బిల్స్ పేయబుల్. నార్మల్ బిల్స్ పేయబుల్ అని ఒక లయబిలిటీ ఎక్కడ రాస్తాం? మనకున్న స్కెడ్యూల్స్ చెప్పు. ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి లయబిలిటీ సైడ్? 5 సార్. అదర్ లయబిలిటీస్ కదా. స్కెడ్యూల్ నెంబర్ చెప్పు వరుసగా నాకు 5 ఫస్ట్ లయబిలిటీ సైడ్. క్యాపిటల్, రిజర్వ్, డిపాజిట్, బారోయింగ్స్, అదర్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్. అంతే కదా. దీనిలో ఉన్నది 5 ఐదే కదా, ఇంకేం లేదు కదా. బారోయింగ్స్ కాదు కదా అది. రైట్. నెక్స్ట్ క్యాష్ క్రెడిట్. ఎస్ సార్. క్యాష్ క్రెడిట్ ఎక్కడ? క్యాష్ క్రెడిట్ అడ్వాన్స్. ఏ బ్యాలెన్స్ ఉందో చూడు. అడ్వాన్స్ డెబిట్ బ్యాలెన్స్ సార్. డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి అసెట్స్ ఏ హెడ్? అడ్వాన్సెస్. షెడ్యూల్ నెంబర్ 9. శశాంక్ అవునా కదా? 9 కదా? 9 సార్. 9 సార్. క్యాష్ క్రెడిట్, బారోయింగ్స్ ఫ్రమ్ బ్యాంక్స్, అదర్ బారోయింగ్స్ అంట. బారోయింగ్స్ అంట అప్పులు తెచ్చుకుంటా. షెడ్యూల్ 4 సార్. షెడ్యూల్ 4 రైట్. క్యాష్ ఇన్ హ్యాండ్ 6 సార్. 6. క్యాష్ విత్ RBI 6 సార్. క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్ 7 సార్. మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్ 7 సార్. గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ 8 సార్. ఇన్వెస్ట్మెంట్స్. గోల్డ్ కూడా అదే కదా. గోల్డ్ కూడా ఇన్వెస్ట్మెంటే కాబట్టి ఇది కూడా ఎక్కడ వస్తుంది? 8 సార్. షెడ్యూల్ నెంబర్ 8. నెక్స్ట్ ప్రిమిసెస్ 10 సార్. 10 ఫర్నిచర్ 10 సార్. 10 టర్మ్ లోన్ డెబిట్, అదర్ అసెట్స్ సార్. నేను ఏదైతే ఇంపార్టెంట్ షెడ్యూల్ అని చెప్పాను అదే తప్పులు పని చెప్తున్నావు శశాంక్.
ఇంపార్టెంట్ షెడ్యూల్ 9 లో ఉన్న 3 ఎప్పుడు మర్చిపోకూడదు అంత స్పెసిఫిక్ గా చెప్పాను. క్యాష్ క్రెడిట్ ఓవర్ డ్రాఫ్ట్. అవునా? నెక్స్ట్ క్యాష్ క్రెడిట్ ఓవర్ డ్రాఫ్ట్ టర్మ్ లోన్స్. క్యాష్ క్రెడిట్ ఓవర్ డ్రాఫ్ట్ ఒకటి, టర్మ్ లోన్స్ ఒకటి. అడ్వాన్సెస్ ఇన్ ఇండియా సార్. నేను ఫస్ట్ నేచర్ ఆఫ్ క్లాసిఫికేషన్ లో 3 ఉంటాయి. ఎస్ సార్. నేచర్ లోనే 3 పార్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి చూసి జాగ్రత్త చదువు. ఎస్ సార్. బిల్స్ పర్చేస్డ్ అండ్ డిస్కౌంటెడ్. నెక్స్ట్ క్యాష్ క్రెడిట్స్ ఓవర్ డ్రాఫ్ట్స్ అండ్ లోన్ ప్రీపేబుల్ next. అండ్ టర్మ్ లోన్స్ కదా. ఈ 3 మర్చిపోయాను ఈసారి, ఇంకంతే. రైట్. టర్మ్ లోన్ ఇదే అడ్వాన్స్ షెడ్యూల్ నెంబర్ 9. అర్థమైందా? ఎస్ సార్. రైట్, మొత్తం అయిపోయిందా? అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో బిల్స్ ఫర్ కలెక్షన్. కలెక్షన్ కోసం వచ్చిన బిల్లు జస్ట్ మన దగ్గర ఉంటుంది తప్ప అది అసెట్ కాదు, లయబిలిటీ కాదు. ఎక్కడ రాయాలి? బిల్స్ ఫర్ కలెక్షన్ అసలు ఉండదు సార్. బిలో ది బ్యాలెన్స్ షీట్ వితౌట్ ఎనీ షెడ్యూల్ నెంబర్. యాక్సెప్టెన్స్ ఎండార్స్మెంట్స్, క్లెయిమ్స్ అగైన్స్ బ్యాంక్ నాట్ అక్నాలెడ్జ్డ్ డెట్స్, ఈ 2. యాక్సెప్టెన్స్ అండ్ ఎండార్స్మెంట్స్ ఇది రాదు సార్. కంటింజెంట్ లయబిలిటీ షెడ్యూల్ నెంబర్ 12. 12 సార్. కంటింజెంట్ లయబిలిటీ షెడ్యూల్ నెంబర్ 12 బిలో ది బ్యాలెన్స్ షీట్, నాట్ విత్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్. డిప్రిసియేషన్ ఇచ్చాను 110 ప్రిమిసెస్ మీద, ఫర్నిచర్ మీద 78,000. మరి డిప్రిసియేషన్ ఏం చేయాలి? డిప్రిసియేషన్ బ్యాలెన్స్ అసెట్ దాంట్లో రాయాలి సార్. అసెట్ లోంచి మైనస్. ఇక్కడ అసెట్ చెక్ చేయగో. ప్రిమిసెస్ ఉంది, ఫర్నిచర్ ఉంది. ప్రిమిసెస్ 155.70 ఇన్ ల్యాక్స్. సో అంటే 1.1 అనేది ల్యాక్స్ ఇక్కడ. అంటే ఇప్పుడు 155.70 లో నుంచి 1.1 ఏం చేయాలి? మైనస్ చేయాలి సార్. మైనస్ 1.1. ఇలా చేస్తే నేను కొడతాను. ఎస్ సార్. తప్పు సార్ అది. ఎందుకు తప్పు? అంటే ఇది ఎలా బ్యాలెన్స్ షీట్ లో రాయకూడదు సార్. ఎందుకు డిప్రిసియేషన్ రాయాలి కదా బ్యాలెన్స్ షీట్ లో నీకు. అయితే ఓకే, నువ్వు వెళ్ళి మళ్ళీ షెడ్యూల్స్ లోకి వెళ్ళి షెడ్యూల్ నెంబర్ 10 ఫార్మాట్ ఎలా ఉందో చెప్పు. ఫార్మాట్ ఎలా ఉంటే అలా ప్రజెంట్ చేయాలని చెప్పాను. షెడ్యూల్ నెంబర్ 10 ఫార్మాట్ ఎలా ఉందో చెప్పు. ఎస్ సార్. ఎలా ఉంది? అట్ కాస్ట్, ప్రిన్సెస్, అట్ కాస్ట్, ఎడిషన్స్, డిడక్షన్స్, డిప్రిసియేషన్స్ ఉందా? మరి సపరేట్ గా ఉందా? డిప్రిసియేషన్ ఏమన్నా చూడు. డిప్రిసియేషన్ టు డేట్, టిల్ డేట్ కదా. ఎస్ సార్. మరి ఇప్పుడు దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి? ఇప్పుడు ఈ డిప్రిసియేషన్ దీనిలో మైనస్ అయిందా అవ్వలేదా? అవ్వలేదు సార్. ఎలా చెప్పగల అవ్వలేదని? అయితే అయిందని ఎలా చెప్పగల, అవ్వకపోతే అవ్వలేదని ఎలా చెప్పగల? ఏదో క్లారిటీ ఉండాలి కదా మనకి. ఎస్ సార్. ఇప్పుడు ఇవంటే దీనిలో బ్యాలెన్స్ షీట్ లోకి వచ్చేవి కావు కాబట్టి పైన 3 దీనిలో రాలేదని చెప్పొచ్చు. ఎస్ సార్. ఎందుకంటే 3 కూడా బిలో ది బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్. మరి కింద ఉన్న డిప్రిసియేషన్ అనేది బిలో ది బ్యాలెన్స్ షీట్ ఐటమ్ కాదు. ఎస్ సార్. అంటే వీటిలో ఎక్కడో దగ్గర అడ్జస్ట్ అవ్వాలి, లేదా నువ్వు అడ్జస్ట్ చేయాలి. సో అది ఆల్రెడీ అడ్జస్ట్ అయినా నువ్వు అడ్జస్ట్ చేయాలా? ఇది క్వశ్చన్. రైట్. సో డిప్రిసియేషన్ అన్నాడు. ఇక్కడ నీకు ఎక్కడైనా సరే నువ్వు అబ్జర్వ్ చేస్తే ట్రయల్ బ్యాలెన్స్ ఇది. దీనిలో నెట్ ప్రాఫిట్ బిఫోర్ అప్రాపరియేషన్ ఇచ్చేసాడు. అంటే అది అర్థం ఆల్రెడీ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాడు. ఎస్ సార్. డిప్రిసియేషన్ తీసుకోకుండానే ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాడా? నో సార్. నో కదా. అంటే దాని అర్థం డిప్రిసియేషన్ ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోయింది. మరి అడ్జస్ట్ అయిపోతే డిప్రిసియేషన్ ఇక్కడ వచ్చేస్తే అది బ్యాలెన్స్ షీట్. మరి ట్రయల్ బ్యాలెన్స్ లో డిప్రిసియేషన్ ఎంట్రీ ఏంటి? డిప్రిసియేషన్ టు అసెట్. డిప్రిసియేషన్ ఎక్కడ క్లోజ్ అయిపోయింది అన్నాను? P&L. మరి అసెట్ కి వెళ్ళాలి కదా. ఎస్ సార్. అంటే దీనిలో అసెట్ కూడా ఏమైపోయింది ఆల్రెడీ? క్లోజ్ అయిపోయింది సార్ అది. అంటే ఇప్పుడు నా అసెట్ యొక్క కాస్ట్ ఎంత అంటే నేను ఇప్పుడు 1.1 ఏం చేయాలి? మైనస్ చేయాలి సార్. యాడ్ చేయాలి. ఆల్రెడీ మైనస్ అయిపోయింది. ఎస్ సార్. ఆల్రెడీ ఇప్పుడు అసెట్ వాల్యూ ఎంత అంటే 155.7 WDV అనేది. ఇదేంటిది? WDV ఆఫ్టర్ డిప్రిసియేషన్. వాట్ ఇస్ ద డిప్రిసియేషన్, వాట్ ఇస్ ద కాస్ట్ అంటే దీన్ని మనం యాడ్ చేస్తామా మైనస్ చేస్తామా? యాడ్ చేస్తాం. కాస్ట్ నుంచి అయితే మైనస్ చేస్తామా? WDV నుంచి కాస్ట్ కి వెళ్ళాలంటే ప్లస్ చేస్తాం సార్. యాడ్ చేస్తాం. రివర్స్ వర్కింగ్. సో వాట్ ఇస్ ద రివర్స్ వర్కింగ్? 1.1. సో అంటే దాని వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ది అసెట్? 157.7 plus 1.1. 155.7 plus 1.1, that is 156.8. సో మన ప్రెజెంటేషన్ నీకు ఏముంటుంది బ్యాలెన్స్ షీట్ లో? కాస్ట్ లెస్ డిప్రిసియేషన్ WDV. ఇది మారకూడదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ P&L లో నాకు ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చేది. ఇది మారదు కదా, ఇంకా ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోయింది కదా డిప్రిసియేషన్.
ఎస్ సార్. ఎందుకంటే ఆల్రెడీ P&L ఇచ్చేసాడు కదా. ఎస్ సార్. నువ్వు మళ్ళీ తీసుకెళ్ళి ఇక్కడ రాసావు నెట్ ప్రాఫిట్ బిఫోర్ అప్రాపరేషన్ ఆడు తప్ప బిఫోర్ చార్జెస్ అనలేదు. మరి ఇవన్నీ మళ్ళీ మైనస్ చార్జ్ చేస్తే రైట్ అవుతుంది. అవ్వదు సార్. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? ఎస్ సార్. మరి రివర్స్ వర్క్ నువ్వు ఏం ఆలోచించావు, జాగ్రత్తగా చూసుకోవాలి కదా, అదే కదా చెప్పేది నేను. రైట్, నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ ఒక పాయింట్ ఉంది, ఇది కూడా కంప్లీట్ చేసేస్తే సమ్ స్టార్ట్ చేద్దాం. ఎస్ సార్. 50% of the term loans are secured by government guarantee. 10% of the cash credit is unsecured. ఈ పాయింట్ మీనింగ్ ఏంటి, దేనికోసం? ఇది ప్రావిజన్ క్రియేట్ చేయడం సార్, అన్సెక్యూర్డ్ ప్రావిజన్ క్రియేట్ చేయాలంటే మనకి అసెట్ ఎలా ఇవ్వాలి? ప్రావిజన్ కట్టాలంటే మనకి అసెట్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియాలి? అమౌంట్ అదే అన్సెక్యూర్డ్ తెలియాలి సార్. కాదు, అది పిఏనా ఎన్పిఏనా అని తెలియాలి. ఎస్ సార్. బేసిక్ క్లాసిఫికేషన్ అదే కదా శశాంక్. ఎస్ సార్. మరి ఇక్కడ క్వశ్చన్ లో వాడు ఇచ్చింది సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ అని ఇచ్చాడు తప్ప పిఏ ఎన్పిఏ ఇవ్వలే. పిఏ ఎన్పిఏ ఇవ్వకుండా నువ్వు ఎలా కట్టేస్తావు ప్రావిజన్? పిఏ అయితే స్టాండర్డ్ అయితే 0.4%, సబ్ స్టాండర్డ్ అయితే కదా, ఎస్ సార్. డౌట్ఫుల్ అయితే, సబ్ స్టాండర్డ్ అయితే, లాస్ అయితే, ఇది కదా మనం నేర్చుకున్నాం. ఎస్ సార్. ఆ కేటగిరీ ఇది కాదు సార్. మరి ఆ క్లాసిఫికేషన్ లేకుండా ప్రావిజన్ కట్టడానికి ఇది ఇచ్చింది కాదు సార్. రెండో విషయం, నీకు ఇచ్చింది నెట్ ప్రాఫిట్ బిఫోర్ అప్రాపరేషన్స్ అంటే ప్రావిజన్స్ అన్ని కూడా మైనస్ అయిపోయినాయి, ఇంక నీకు అవసరం లేదు. అవి ఎస్ సార్. కట్టాల్సిన మళ్ళీ, రైట్? ఎస్ సార్. మరి ఇప్పుడు ఇదేంటి, మరి ఎందుకు ఇచ్చాడు? గవర్నమెంట్ సెక్యూర్డ్ బై గవర్నమెంట్, టర్మ్ లోన్, క్యాష్ క్రెడిట్ ఇస్ అన్సెక్యూర్డ్. అసలు క్యాష్ క్రెడిట్, టర్మ్ లోన్ అనేవి ఏంటి? అడ్వాన్సెస్ సార్. అడ్వాన్సెస్ లో క్లాసిఫికేషన్ ఎలా జరుగుద్ది? ABC అని 3 కేటగిరీస్ ఉన్నాయి, గుర్తుందా? చాలా స్పెసిఫిక్ అని చెప్పాను. వాట్ ఈజ్ ఏ? ఏ బిల్స్ పర్చేస్డ్ అండ్ డిస్కౌంటెడ్, నేచర్ బేస్డ్ క్లాసిఫికేషన్. నేచర్ బేస్డ్. ఎస్ సార్. రెండోది ఏంటి? బి సెక్యూరిటీ బేస్డ్ క్లాసిఫికేషన్. మరి ఇప్పుడు ఇది ఇచ్చింది అది ఏంటి, దేనికోసం? అది కాదా? ఎస్ సార్. సెక్యూరిటీ అంటే మన దగ్గర ఉన్నటువంటి అడ్వాన్సెస్ లో గవర్నమెంట్ గ్యారంటీ 50%, టర్మ్ లోన్స్ లో 50% గవర్నమెంట్ గ్యారంటీ, క్యాష్ క్రెడిట్ లో 10% అన్సెక్యూర్డ్ అని ఇన్ఫర్మేషన్ ఇస్తా. అంటే మిగిలిందంటే సెక్యూర్డ్. ఎస్ సార్. అన్సెక్యూర్డ్ ఏముందో, గవర్నమెంట్ గ్యారంటీ ఏముంది ఇచ్చారంటే మిగిలింది ఆటోమేటిక్ ఏమవుద్ది? అన్సెక్యూర్డ్. సారీ, మిగిలింది సెక్యూర్డ్. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చాడు, అన్సెక్యూర్డ్ చేస్తే సెక్యూర్డ్ అవుతుంది. రైట్. ట్రాన్స్ఫర్ 25% ప్రాఫిట్ రిజర్వ్ ఫండ్, ఇది అలాగే నీకు తెలిసింది. అప్రాపరేషన్ లో ఇది మనం చేయాలి. ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా శశాంక్? అర్థమైంది సార్. మరి క్వశ్చన్ చదివేటప్పుడు కనీసం ఫార్మాట్ లో ఉన్న బేసిక్స్ అప్లై చేయకుండా చదువుతున్నాం, జాగ్రత్త. నెక్స్ట్ మ్యూట్ చేయను. సమ్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేద్దాం, స్కెడ్యూల్స్ అన్ని వర్క్స్ గా తయారు చేద్దాం. అయితే ఇప్పుడు దీనిలో ఉన్న చిన్న క్రిటికల్ ఇష్యూస్ ఇంకొకటి ఉంటే అది కూడా మనం చెక్ చేద్దాం. సమ్ స్టార్ట్ చేయడం కన్నా ముందు ఆక్సిజన్ చెప్పు. బ్యాలెన్స్ షీట్ సంబంధించి మనం చాలా అడ్జస్ట్మెంట్స్ నేర్చుకున్నాం కదా, చాలా నేర్చుకునే అడ్జస్ట్మెంట్స్ లో బ్యాలెన్స్ షీట్ సంబంధించి అడ్జస్ట్మెంట్స్ ఏవేంటి? ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటి? అడ్వాన్సెస్ గురించి నేర్చుకున్నాం సార్. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటి? వరుసగా అడుగుతా. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఇన్కమ్ రికగ్నిషన్. ఎస్ సార్. రిలేటెడ్ టు P&L, బ్యాలెన్స్ షీట్ కాదు. ఎస్ సార్. రెండు అడ్వాన్సెస్ క్లాసిఫికేషన్. అడ్వాన్స్ క్లాసిఫికేషన్, అసెట్స్ రిలేటెడ్, దానికి ఇన్ఫర్మేషన్ ఇక్కడ PA అండ్ PA దేనికోసం? అది ప్రావిజన్ కోసం. ప్రావిజన్ అది మనకు కట్టాల్సిన క్వశ్చన్ లో ఉందా? నో సార్, ఆల్రెడీ అప్రాపరేషన్ చేసేసాం. ఓకే, అదే అయిపోయింది. ఓన్లీ బిఫోర్ అప్రాపరేషన్ ప్రాఫిట్ ఉంది, అది కూడా కాదు. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్, అది ప్రొవిజన్ క్రియేట్ చేయాలి సార్ అసెట్స్ మీద, అది కూడా ఇక్కడ లేదు. నెక్స్ట్ ECG, అది కూడా ఇక్కడ లేదు. నెక్స్ట్ ఎస్ సార్. అన్ని కట్టేసారు ఆల్రెడీ. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్ క్లాసిఫికేషన్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా లేవో చెక్ చేయ ఫస్ట్. నో సార్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు, దీనిలో ఏది చేశాడు అనేది. సో అప్రూవ్డ్ సెక్యూరిటీస్ అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ హెడ్ లో మనం రాస్తాం. హెల్ప్ టు మెచ్యూరిటీ లేదా హెల్ప్ ఫర్ ట్రేడింగ్ ఇన్ఫర్మేషన్ లో ఏదైనా మనం తీసుకోవచ్చు, మనకి ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి. రైట్. కానీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ లో 25% ఎక్కడికి వెళ్ళాలి? మాక్సిమం సీలింగ్ లిమిట్
Total. It's హెల్త్ మెచ్యూరిటీ held to maturity 25 with 75. ఇది 75%. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం ప్రజెంట్ చేయాలి. రైట్, నెక్స్ట్ ఇంకా అది కావాలా, ఇది కావాలి. నెక్స్ట్ ఇంకా Sir. Acceptance, endorsement, and other obligations. అది కూడా ఇక్కడ ఉంది, అది కూడా మనకు తెలుసు. రైట్, ఇంకా Reserve fund, statutory fund. క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యూటరీ రిజర్వ్ ఫండ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. రైట్, నెక్స్ట్ క్యాష్ రిజర్వ్ రేషియో, CRR, స్టాట్యూటరీ SLR. లిక్విడిటీ రేషియో. ఈ రెండు కూడా దేని రిలేటెడ్? Balance sheet. బ్యాలెన్స్ షీట్ లో ఏ దేనికి సంబంధించి క్యాష్ రిజర్వ్ రేషియో దేని గురించి మాట్లాడుతుంది? Cash ni RBI తో current account with RBI. ఆర్బీఐ కరెంట్ అకౌంట్ లో మనం ఎంత క్యాష్ మెయింటైన్ చేస్తామనేది చూడాలి. ఎంత పర్సెంటేజ్ ఉండాలి? CRR 4%. 4% ఆన్ వాట్? 4% of net demand and time liabilities. వాట్ ఇస్ డిమాండ్ అండ్ టైం లైబిలిటీ? మన డిమాండ్ అండ్ ఆన్ డిమాండ్ లైబిలిటీ పే చేయాల్సిన లైబిలిటీస్ ఏంటి మన బ్యాలెన్స్ షీట్ లో? Current net demand and time liabilities. హెడ్స్ ఉన్నాయి, 5 హెడ్స్ లో ఏంటి? క్యాపిటల్ ఆన్ డిమాండ్ లైబిలిటీయా, No, రిజర్వ్సా, డిపాజిట్సా, బారోయింగ్సా, అదర్సా? Reserve. డిపాజిట్స్. పబ్లిక్ మనీ కదా ఆన్ డిమాండ్ Okay. అడిగితే Yes, sir. Yes, sir. అదే కదా బేసిక్ రూల్. సో పబ్లిక్ ఏదైతే మనకి డబ్బులు ఇస్తారో వాటిలోంచి ఆర్బీఐ లో దాయాలి. ఎందుకంటే వాళ్ళు సడన్ గా అడిగినప్పుడు తిరిగి ఏం చేయాలి? ఇవ్వాలి కాబట్టి. Not a paycheck. Yes, sir. సో కాబట్టి ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ డిపాజిట్స్. Deposits. డిమాండ్ అండ్ టైం లిమిట్ అంటే డిపాజిట్స్. రైట్, అలాగే ఎస్ఎల్ఆర్ 18% of demand and time liabilities. డిమాండ్ అండ్ టైం పర్సన్ లో 18% క్యాలిక్యులేట్ చేయాలి. మన దగ్గర ఉన్నటువంటి అదర్ దాన్ ఆర్బీఐ బ్యాలెన్స్, ఇంకా యాక్సిస్ బ్యాలెన్స్ ఎంత ఉంది, క్యాష్ ఎంత ఉంది, అన్ని కూడా ఏం చేయాలి? చెక్ చేసుకోవాలి. Yes, sir. రైట్, ఇది కూడా మనం చెక్ చేయాలి. ఇవన్నీ చెక్ చేయాలంటే మనం ఒక్కొక్క స్కెడ్యూల్ తయారు చేసుకుంటూ వెళ్ళాలి. Yes, sir. రైట్, స్టార్ట్ చేద్దామా? Yes, sir. రైట్, మరి ఫస్ట్ గా చెప్పడానికి ట్రై చేస్తావా స్కెడ్యూల్స్? Yes, yes, sir. రైట్, షెడ్యూల్ నెంబర్ 1 మనం చేస్తున్న ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 అన్న. సో వాట్ ఇస్ Schedule 1 capital. క్యాపిటల్? రైట్, క్యాపిటల్. సో ఈ క్వశ్చన్ లో ఎక్కడైనా నీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉందా? లైక్ ఇష్యూడ్, ఆథరైజ్డ్, సబ్స్క్రైబ్డ్ అన్ని ఉన్నాయా? No, sir. Only ఏమీ లేవు నాన్న. సో మనకు తెలిసింది ఒకటే ఇన్ఫర్మేషన్ ఉంది, ఏంటది? పెయిడ్ అప్ క్యాపిటల్. paid up capital. సో వాట్ ఇస్ ద పెయిడ్ అప్ క్యాపిటల్ క్యాలిక్యులేషన్? ఎన్ని షేర్స్ ఉన్నాయి? 19,80,000. 19,80,000 షేర్స్ ఇంటూ ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత? 10 rupees each. 10 రూపీస్ ఇచ్చు. వాల్యూ ఎంత అవుతుంది? 198 lakhs. 198 lakhs. ఇన్ లాక్స్ లో రాద్దామా, లేకపోతే ఇది ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు? ఇన్ లాక్స్. రైట్, సో ప్రతిదీ కూడా ఇన్ లాక్స్ లో ప్రజెంట్ చేద్దాం. ఓకేనా? Yes, సో sir. 198 lakhs, 19,80,000 into 10, 198 lakhs. Over. Schedule number 1 over. Yes, sir. So the same way, next schedule number 2. Reserves. Reserves and surplus. ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ షీట్ లో ఉన్న దాని ప్రకారం చూడు, ఇచ్చిన డేటా ప్రకారం వాట్ ఆర్ ఆల్ ద రిజర్వ్స్ అవైలబుల్? Statutory reserve. స్టాట్యూటరీ రిజర్వ్. స్టాట్యూటరీ రిజర్వ్ ఏ రిజర్వ్ అయినా ఏమేమి తీసుకోవాలి? ఓపెనింగ్ బ్యాలెన్స్, Opening Addition. balance, additions, డిడక్షన్. deductions. సో వాట్ ఇస్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ స్టాట్యూటరీ రిజర్వ్? 231. 231. రైట్, లాక్స్ లో కదా. నెక్స్ట్ ఎడిషన్ డ్యూరింగ్ ద ఇయర్. ఎడిషన్ ఎంత? ఎడిషన్ దేని మీద ఆధారపడి ఉంటది? Net demand and time liabilities met 20%. అసలు స్టాట్యూటరీ రిజర్వ్ కి దానికి సంబంధం లేదు. Yes, sir. That's SLR. స్టాట్యూటరీ రిజర్వ్ అనేది ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ప్రాఫిట్. Profit, yes, sir. సో పిఎన్ఎల్ తయారు చేస్తే కానీ మనం చెప్పలేం, అవునా కదా? Yes, sir. సో పిఎన్ఎల్ అకౌంట్ లో వాట్ ఇస్ ద నెట్ ప్రాఫిట్ ఫర్ ది కరెంట్ ఇయర్? క్వశ్చన్ ఎంత ఇచ్చాడు? 412. బిఫోర్ అప్రాప్రియేషన్ ఎంతనా? 412. 412. రైట్, సో 412 ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్యారీడ్ ఫార్వర్డ్ బ్యాలెన్స్ ఎంత? పిఎన్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ కరెంట్ ఇయర్ కాదు చెప్పింది ఇందాక. నెట్ ప్రాఫిట్ బిఫోర్ అప్రాప్రియేషన్ ఇస్ 150. క్యారీడ్ ఫార్వర్డ్ బ్యాలెన్స్ లాస్ట్ ఇయర్ నుంచి పిఎన్ఎల్ ఉంది 412. 412, yes, sir. ఓకేనా? ఇది కరెంట్ ఇయర్ ప్రాఫిట్, ఇదేమో అక్యుములేటెడ్ ప్రాఫిట్. ఓకేనా? సో టోటల్ పిఎన్ఎల్ ప్రాఫిట్ 562 562. మైనస్ 562. Yes, sir. అంతేనా? 562 కదా? అర్థమవుతుందా?
Yes, sir. 412 P&L అకౌంట్ అన్నాడు. నెట్ ప్రాఫిట్ బిఫోర్ అప్రాప్రియేషన్ 150 అన్నాడు. సో నెట్ ప్రాఫిట్ బిఫోర్ అప్రాప్రియేషన్ అంటే కరెంట్ ఇయర్ ది. P&L అకౌంట్ అంటే అక్యుములేటెడ్. సో అంటే ప్రీవియస్ ఇయర్ నుంచి వచ్చిన బ్యాలెన్స్ టోటల్ 562. సో దీనిలో నుంచి ట్రాన్స్ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? స్టాట్యుటరీ రిజర్వ్ ట్రాన్స్ఫర్ P&L account లేదా sir? P&L అకౌంట్ అంటే అక్యుములేటెడ్ బ్యాలెన్స్. నెట్ ప్రాఫిట్ ఫర్ ది కరెంట్ బిఫోర్ అప్రాప్రియేషన్ అంటే కరెంట్ ఇయర్. దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? 150. 150. కరెంట్ ఇయర్ ఈజ్ 150 కదా. Yes, sir. ఎందుకు ప్రీవియస్ ఇయర్ దాని మీద ఎందుకు క్యాలిక్యులేట్ చేయట్లేదు? స్ట్రాటజీస్ అంటే కరెంట్ ప్రాఫిట్ లో నుంచే కొంచెం అది కరెంట్ ఇయర్ నుంచి చేస్తున్నారు. ఓకే, ఎందుకు ప్రీవియస్ ఇయర్ దాని నుంచి కూడా చేయకూడదు? ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ చేస్తాం కదా సార్. రైట్, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ చేసేసాం కాబట్టి అదే ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందా? సో ఇంటూ 25%, 150 into 25% ఎంత? 37.5. సో అప్పుడు వాట్ ఇస్ ద నెట్ బ్యాలెన్స్ ఇన్ P&L? ఓకే సార్. 524.5. ఎస్ సార్. ఓకేనా? రైట్. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయ స్ట్రాటజీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అది ఎక్కడికి యాడ్ అయింది? P&L తగ్గి స్టాట్యుటరీ రిజర్వ్ ఎస్ సార్. 37.5. So deductions nil. So what is the net balance in statutory reserve? 37.5. 268.5. 268.5. మా అర్థమైంది ఇది? ఎస్ సార్. సో స్టాట్యుటరీ రిజర్వ్ కట్టాలంటే ఎడిషన్ తెలియాలి. ఎడిషన్ అనేది P&L నుంచి వస్తుంది. సో P&L లో మైనస్ అది ఇక్కడికి వచ్చి యాడ్ అయింది. సో ఓవరాల్ గా రిజర్వ్స్ ఈ రెండే ఉన్నాయి, ఇంక వేరే రిజర్వ్స్ లేవు కాబట్టి వీటి యొక్క టోటల్ షెడ్యూల్ టోటల్ అంతా చూడు. 5 plus 524.5. 793. 793 అంతేనా? ఎస్ సార్, అంతే సార్. 793 lakhs. 0.5 lakh ఓవర్. షెడ్యూల్ నెంబర్ 2 ఓవర్. ఎనీ డౌట్స్? నో సార్. రైట్, షెడ్యూల్ నెంబర్ 3 నన్ను మా అర్థమైందా? మళ్ళీ చెప్పనా? షెడ్యూల్ నెంబర్ 2 అర్థమైంది సార్. 37.5 ఎలా యాడ్ చేసానా? కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మీద 20%, 25%. క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ నుంచి మైనస్ చేసి ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ డిపాజిట్స్. షెడ్యూల్ నెంబర్ 3 డిపాజిట్స్. ఇచ్చిన ట్రయల్ బ్యాలెన్స్ లో డిపాజిట్స్ ఏమున్నాయో చూసి చెప్పు. ఎస్ సార్. ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్. రైట్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎంత? 517. 517. రైట్. నెక్స్ట్ సేవింగ్ డిపాజిట్. సేవింగ్ డిపాజిట్స్ ఎంత? 450. 450. రైట్. నెక్స్ట్ కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్స్ అంటే దట్ ఇస్ కాల్డ్ డిమాండ్ డిపాజిట్స్. కరెంట్ అకౌంట్స్ ఎంత? 520.12. 520.12. ఇంతేనా? మరి డెబిట్ లో కూడా ఉండిపోయింది కదా కరెంట్ అకౌంట్, అది ఎక్కడికి వెళ్ళాలి? అసెట్ సార్. షెడ్యూల్ 9 అడ్వాన్సెస్. అయితే టోటల్ చెప్పాను. రైట్, అదే అసెట్ లోకి వెళ్ళిపోతుంది. టోటల్ 1487.12. 1487.14. నువ్వు ఇందాక చెప్పాల్సి CRR, SLR ఇవన్నీ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? షెడ్యూల్ 3 అసెట్ షెడ్యూల్ 3 మీద చేయాలి. సో దీని మీద చేయాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 4 బారోయింగ్స్. బారోయింగ్స్. క్వశ్చన్ లో బారోయింగ్స్ క్లారిటీగా ఉన్నాయా? నో షెడ్యూల్ హౌస్. ఏం బారోయింగ్స్ ఉన్నాయి చూడు. బారోయింగ్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ అదర్ బ్యాంక్స్ అని ఉంది సార్. సో బారోయింగ్స్ ఇన్ ఇండియా అదర్ బ్యాంక్స్ ఎక్కడ ఉంది? అక్కడ బారోయింగ్స్ ఫ్రమ్ బ్యాంక్స్ సార్ అంటే ఇన్ ఇండియా. బారోయింగ్స్ ఫ్రమ్ అదర్ బ్యాంక్స్ అని ఉంది, అంతేనా? ఎస్ సార్. బారోయింగ్స్ ఫ్రమ్ అదర్ బ్యాంక్స్ అంటే సో బారోయింగ్స్ గుర్తుంటే హెడ్ లో బారోయింగ్స్ అనే హెడ్ లో ఒకటి ఇన్ ఇండియా, ఎస్ సార్. అవుట్ సైడ్ ఇండియా అని కేటగిరీ ఉండాలి. అయితే క్వశ్చన్ లో అవుట్ సైడ్ ఇండియా కానీ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అజంప్షన్ ఇన్ ఇండియా. ఇండియాలో బారోయింగ్స్ బ్యాంక్స్ నుంచి తెచ్చుకోవచ్చు, అదర్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తెచ్చుకోవచ్చు, అవునా కదా? ఫార్మాట్. అయితే ఇక్కడ క్వశ్చన్ లో అదర్ బ్యాంక్స్ అని ఉందా, అదర్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఇచ్చిన డేటా ప్రకారం? అదర్ బ్యాంక్స్. అదర్ బ్యాంక్స్. రైట్. అదర్ బ్యాంక్స్ అంటే ఎంతది? 110. 110. సో ఇదే టోటల్ గా వస్తుంది, ఇంకేమీ లేవు కాబట్టి. ఓకేనా? ఎస్ సార్. మా షెడ్యూల్ ఫార్మాట్ బాగా గుర్తుండాలి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 5 ఎంత? అదర్ లయబిలిటీస్ అండ్ ప్రావిజన్స్. క్వశ్చన్ లో ప్రావిజన్స్ ఏమైనా ఉన్నాయో కట్టమని కానీ ఏమైనా చెప్పాడా? నో సార్. అయితే ఇచ్చిన డేటాలో లయబిలిటీస్ ఇంకేమున్నాయో చెక్ చేయి. ఓన్లీ బిల్స్ పేబుల్. ఓన్లీ బిల్స్ పేయబుల్. సో అది రాసేస్తాం. బిల్స్ పేయబుల్ ఎంత? 0.1. 0.1. సో ద టోటల్ విల్ బి 0.1 ఓవర్. ఓకేనా? షెడ్యూల్ నెంబర్ 5 ఓవర్. రైట్ నా నేను మ్యూట్ చేసి. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 6.
మరి ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అని అందరూ కూడా నేను చేస్తాను. సో అందరూ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. స్కెడ్యూల్ నెంబర్ 6 మన హెడ్ క్యాష్ అండ్ బ్యాలెన్స్ విత్ ఆర్బిఐ. ఇది స్కెడ్యూల్ నెంబర్ 6. అయితే దీనిలో ఉన్న డేటా పర్టికులర్స్ అమౌంట్. అయితే దీనిలో మనకి ఇచ్చిన డేటా ఏముందంటే దానిలో క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంది. సో వాట్ ఇస్ ద క్యాష్ ఇన్ హ్యాండ్? 160.15. అలాగే క్యాష్ విత్ ఆర్బిఐ ఉంది నాన్న. ఆర్బిఐ దగ్గర ఉన్న క్యాష్ 37.88. అయితే ఈ లెడ్జర్ ని సార్ 2 వచ్చాయి కదా, ఇంకా క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేయకూడదు, ఎందుకంటే దీనిలో సిఆర్ఆర్ చెకింగ్ అనేది చేయాలి. ఇందాక అదే చెప్పాను నేను, అడ్జస్ట్మెంట్స్ లో రిలేటెడ్ టు బ్యాలెన్స్ షీట్ సిఆర్ఆర్ చెకింగ్. సో వాట్ ఇస్ ద సిఆర్ఆర్ చెకింగ్? ఇక్కడే నేను చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వర్కింగ్ నోట్ నెంబర్ 1, checking of CRR, cash reserve ratio. So what is the cash reserve ratio? Minimum CRR equals to 4% on demand and time liabilities. So it is 4% on what is the demand and time liabilities? 1487.12. 1487.12. అర్థమవుతుందా? సో 1487.12 into 4%, that is 59.48, approximate value 59.48 is the value to be maintained. Right? ఇది ఎక్కడ మెయింటైన్ చేయాలి? మినిమం సిఆర్ఆర్ is maintained with ఆర్బిఐ కరెంట్ అకౌంట్ కదా. సో అయితే క్వశ్చన్ లో ఆర్బీఐ అకౌంట్ లో మనం మెయింటైన్ చేస్తుంది 37.88. మరి ఇది రాంగ్ కదా. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? సో మన డబ్బులు ఆర్బీఐ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో మన దగ్గర ఉన్న క్యాష్ డిపాజిట్ చేయొచ్చు, లేదు అంటే బ్యాంక్ లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి డిపాజిట్ చేయొచ్చు. సో బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది జనరల్ గా జరిగేది కాబట్టి మనం అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అనేది చేస్తున్నాం. మా అర్థమవుతుందా? సో ఇది కొంచెం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. వాట్ ఇస్ ద బ్యాలెన్స్ విత్ బ్యాంక్స్? 155.87, రైట్. సి 155.87 లో నుంచి సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్కెడ్యూల్ నెంబర్ 7 and 6 both are interrelated. Schedule number 7, what is schedule number 7? Balance with banks and money at call and short notice. So మరి ఈ schedule లో దీనిలో ఏమేమి వస్తాయి? పర్టికులర్స్ అమౌంట్. ఈ schedule లోకి ఏం వస్తాయన్న మనకి? బ్యాలెన్స్ విత్ మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్, బ్యాలెన్స్ విత్ బ్యాంక్స్, బ్యాలెన్స్ విత్ అదర్ బ్యాంక్స్. క్వశ్చన్ లో ఇచ్చిన డేటా అదర్ బ్యాంక్స్ లో బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి? డబ్బులు 155.87. అలాగే నెక్స్ట్ మనీ ఎట్ కాల్ 210.12. వెంటనే క్వశ్చన్ సార్ సిఆర్ఆర్ చెకింగ్ ప్రకారం ఇది. సో మనీ ఎట్ కాల్ అనేది ఏమో ఇక్కడ ఉంది. సో మనం ఇప్పుడు క్వశ్చన్, సో వీటిలో అడ్జస్ట్మెంట్స్ రెండింటికి కూడా రిలేటెడ్ టు సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో మనం అది చేస్తున్నాం ఇప్పుడు. సో వర్కింగ్ నోట్ నెంబర్ 2, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎస్ఎల్ఆర్. ఇది కూడా చెక్ చేద్దాం. రెండు చెక్ చేశాక ఫైనల్ కన్క్లూషన్ ఏం చేయాలని చూద్దాం. సిఆర్ఆర్ ఏమో మినిమం ఎంత మెయింటైన్ చేయాలని, వాట్ ఈస్ అన్ ఎస్ఎల్ఆర్ టు బి మెయింటైన్డ్ యాజ్ పర్ ది ప్రొవిజన్స్ మనం నేర్చుకున్న ప్రకారం ఎంత పర్సెంటేజ్ ట్రాన్స్ఫర్ చేయాలని ఎస్ఎల్ఆర్. సమ్ న్యూ రూల్స్ ప్రకారం ఎంత అనేది 18%. అక్షయ్ జైన్, 20. అక్షయ్ జైన్ Yes sir. నోట్స్ లో చెప్పుకున్నాం కదా ప్రావిజన్ అడ్జస్ట్మెంట్ ఎంత పర్సెంటేజ్ అది? 28 yes sir. మినిమం 20% కదా? Yes sir. Right. 18 sir. 18. 18, right. 18% of demand and time liabilities కదా, Yes sir. not 20, 18. So 18% calculate చేయాలి. 1487.12 into 18%. 267.68. 267.68 అంతే కదా నాన్న? Yes sir. రైట్. సో ఇప్పుడు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో మెయింటైన్ చేయడానికి మన దగ్గర ఏ ఫార్మ్స్ లో మెయింటైన్ చేయాలి? టు బి మెయింటైన్డ్ ఇన్ విచ్ అకౌంట్స్? తీరులో చూడు Yes sir. ఏమేమి చెప్పుకున్నాం? Every banking company has to maintain cash, gold, unencumbered. క్యాష్, రైట్. ఫస్ట్ అబ్జర్వ్. ఈ రెండిట్లో ఫస్ట్ ఏముంది? క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంది నా దగ్గర. ఎంత ఉంది? 160.15. Yes sir.
ఓకేనా. నెక్స్ట్ నా దగ్గర ఇంకా ఏముంది, బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ అనేది సిఆర్ఆర్ సంబంధించి ఉన్నదే సరిపోలే కాబట్టి దీనిలోకి రాదు. Yes, sir. నెక్స్ట్ బ్యాలెన్స్ విత్ Other banks. అదర్ బ్యాంక్స్ ఎంత ఉంది, 155.87. నెక్స్ట్ మనీ ఎట్ కాల్ ఎంత ఉంది, 210.12. నెక్స్ట్ గోల్డ్, క్వశ్చన్ లో గోల్డ్ ఎంత ఉందన్న, Gold value 55.23. 55.23. నెక్స్ట్ ఇంకేమన్నా, లిక్విడ్ అసెట్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎంత ఉంది, 110.17. 110.17. ఇవి 4 మన దగ్గర 5 మెయింటైన్ అవుతాయి. ఈ 5కి యొక్క టోటల్ ఎంత, లిక్విడ్ అసెట్స్ ఇవే కదన్నా, Yes, sir. 691.6. 691.54 వచ్చిందన్న ఎగ్జాక్ట్ గా, రైట్. 691.54 వచ్చిందన్న ఎగ్జాక్ట్ గా. సో ఇప్పుడు క్వశ్చన్ మార్క్, ఈ 691.54 మెయింటైన్ చేయాలి, కానీ మినిమం ఎంత మెయింటైన్ చేస్తే చాలు. 267.18. సో నాకు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అయితే సాటిస్ఫై అవుతుంది, బట్ సిఆర్ఆర్ అయితే సాటిస్ఫై అవ్వట్లేదు. Yes, sir. The minimum SLR to be maintained is 18% of demand and time liabilities, that is 267.68. But the total liquid assets is 691.54, which is more than the required. So that means SLR is satisfied. Yes, sir. The minimum CRR to be maintained is 4% of demand and time liabilities, that is 59.48. But the minimum is not maintained in RBI current account. So this is not satisfied. Satisfied. సో అలాంటప్పుడు ఈ స్కెడ్యూల్స్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు, సో మరి ఇక్కడ నుంచి డబ్బులు ఇది మనకి 59.48 ఉండాలన్న, అంటే సరిపోదు, అంటే దీనికి ఏం జరగాలి, ఎడిషన్. Addition. సో మనం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, ఎందుకంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. Yes, sir. ఎడిషన్ ఫ్రమ్ అదర్ బ్యాంక్స్, అదర్ బ్యాంక్స్ నుంచి ట్రాన్స్ఫర్ టు ఆర్బిఐ అకౌంట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుందన్న, 59.48 వస్తుందన్న. 21.6. Excess required is 59.48 minus 37.88. ఎంత అన్న, 21.6. 0.88, 21.6 అన్న. సో 21.6 యాడ్ అవుతుంది ఇక్కడ. ఇది ఎక్కడి నుంచి మైనస్ అవుతుంది, మన దగ్గర ఉన్న అదర్ బ్యాంక్ లో ఉన్న డబ్బుల నుంచి మైనస్ అవుతుంది. అర్థమవుతుందా, Yes, sir. రైట్. కానీ ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్ అలాంటి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా, No, sir. లేదు, ఎందుకంటే మన దగ్గర ఎక్సెస్ లిక్విడిటీ అనేది ఉంది, Yes, sir. రైట్. సో ఇప్పుడు ఈ షెడ్యూల్స్ కంప్లీట్ చేసినాను. సో షెడ్యూల్ నెంబర్ 6, షెడ్యూల్ నెంబర్ 7 చేసేటప్పుడు ఈ 2 అడ్జస్ట్మెంట్స్ ని వెరిఫై చేసుకోవాలి, రైట్. సో ఇప్పుడు వాల్యూ ఎంత అవుతుందో చూడండి, 160.15 ప్లస్ 219.63. 219.63 ద సేమ్ వే ఇక్కడ 155.87 minus 21.6 plus 210.12, 344.39. 39. Right. So this is the procedure to be maintained. Any doubts? No, sir. Right. Schedule number 6 and 7 over and next schedule number 7 అయిపోయింది కదా, schedule number 8. మన అందరికీ అర్థమైంది కదమ్మా. schedule number 6 and 7 ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి మిగతా వాళ్ళు. 6 and 7 లో ఎనీ డౌట్స్, రైట్. schedule number 8. సో schedule number 8 is investments. సో ఇన్వెస్ట్మెంట్స్ కేటగిరీలోకి ఏమేమి వస్తాయో చూడండి, నేను ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను రాస్తాను. పర్టికులర్స్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్స్ లో మన దగ్గర ఉంది గోల్డ్ ఉందండి క్వశ్చన్ లో. సో గోల్డ్ 55.23, అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయన్న, గవర్నమెంట్ సెక్యూరిటీస్ 110.17. సో దీనిలోంచి ఏ అడ్జస్ట్మెంట్ లేదన్న. టోటల్ 55.23 ప్లస్ 110.17, 165.4. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 9 అడ్వాన్సెస్. ఈ షెడ్యూల్ ప్రిపేర్ చేసేటప్పుడు మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. ఈ షెడ్యూల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ షెడ్యూల్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కొంత ఇచ్చాడండి మనకి, ఏమని. సో గవర్నమెంట్ గ్యారంటీ ఉంది, గ్యారంటీ బేస్డ్ ఉంది, నేచర్ బేస్డ్ ఉంది. సో ఏ బి అని 2 కేటగిరీస్ లో విడదీయాలి. ఫస్ట్ ఏ నేచర్ బేస్డ్ క్లాసిఫికేషన్ లో మన దగ్గర ఏమున్నాయి, సిసి అండ్ ఓడి. సో బ్రాకెట్ లో సో బ్యాంక్, ఓడి అండ్ సిసి.
cash credit 812.10 plus current accounts 28 OD. 812.10 plus 28, that is 840.1. My 840.10. Next, bills. So bills data, bills మనకి బిల్స్ డేటా ఏమీ లేదు. నా బిల్స్ పర్చేజ్ చేయాలన్నా, బిల్స్ పేయబుల్ కాదు, రైట్. నెక్స్ట్ టర్మ్ లోన్స్. సో వాట్ ఇస్ ద టర్మ్ లోన్స్? 792.88. ఇది మనకి అడ్వాన్సెస్ లో ఇచ్చినటువంటి ఫస్ట్ నేచర్ వైజ్ క్లాసిఫికేషన్. ఇది డేటా. సో టోటల్ 840.10 plus 792.88, that equals to 1632.98. So 1632.98 is a advances classification based on nature. మరి అలాగే ఇంకో క్లాసిఫికేషన్ కూడా చేస్తున్నాను బేస్డ్ ఆన్ సెక్యూరిటీ. సో సెక్యూరిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇస్తున్నాడు మరి మనకి? సెక్యూర్డ్ బై గవర్నమెంట్ గ్యారంటీ. ఓకే, వాడి ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తుంది అన్న? గవర్నమెంట్ గ్యారంటీ ఏదో సెక్యూరిటీ అది 50% ఆఫ్ ది టర్మ్ లోన్ అన్నాడు. సో వాట్ ది టర్మ్ లోన్? 792.88 into 50%. 792.88 into 50%. That is 396.44. మా అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను? 396.44 is a guarantee, గవర్నమెంట్ గ్యారంటీ. అలాగే అన్సెక్యూర్డ్ డేటా కూడా ఇచ్చాడు మన క్వశ్చన్ లో. ఏమి ఇచ్చాడు అన్సెక్యూర్డ్ డేటా? 10% ఆఫ్ ది క్యాష్ క్రెడిట్ is unsecured. So that is cash credit 812.10 into 10%. మా అర్థమవుతున్నది. సో సెక్యూర్డ్ బై అన్సెక్యూర్డ్ అని చెప్పాను అనమాట మనకి. సో 10% ఆన్ క్యాష్ క్రెడిట్. సో క్యాష్ క్రెడిట్ 812.10 into 10%. 81.21. సార్ ఈ 10% మరి ఓడి మీద కట్టమా? సో ఓడి క్వశ్చన్ లో ఏమి డేటా లేదు. సో ఒకవేళ ఉంటే దాని మీద కూడా మనం అన్సెక్యూర్డ్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ క్లియర్ గా చెప్పాడు క్యాష్ క్రెడిట్ అని, నేను క్యాష్ క్రెడిట్ మాత్రమే కన్సిడర్ చేస్తాను. సో ఆటోమేటిక్ గా సార్ టోటల్ ఇవి రెండు అన్సెక్యూర్డ్ గ్యారంటీ క్లియర్ గా ఉన్నప్పుడు మిగిలిన ఆటోమేటిక్ ఏమవుతుంది? సెక్యూర్డ్ ఇస్ ఎ బ్యాలెన్సింగ్ ఫిగర్. సో వాట్ ఇస్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్? 1632.98 టోటల్ అన్న 1632.98 minus 396.44 minus 81.21, that is 1155.33 is the 1155.33 is the value of secured advances. సార్ సెక్యూర్డ్ అని మనం అలా తెలుస్తుంది. అన్సెక్యూర్డ్ క్లారిటీకి ఇచ్చాడు, గ్యారంటీకి ఇచ్చినప్పుడు మిగిలిన ఆటోమేటిక్ ఏంటి అని అసెక్యూర్డ్. సో ఇది అజంప్షన్, రైట్. సో అలాగే అన్సెక్యూర్డ్ కట్టేప్పుడు వాడు క్లియర్ గా క్యాష్ క్రెడిట్ మీద అని చెప్పాడు, ఓడి మీద అని చెప్పలేదు. సో కాబట్టి మనం దేని మీద క్యాలిక్యులేట్ చేసాం? ఓన్లీ క్యాష్ క్రెడిట్ మీద క్యాలిక్యులేషన్. ద క్యాష్ క్రెడిట్ ఇస్ 812.1 బట్ నాట్ 28, రైట్. 28 ఇస్ ఓడి. స్పెసిఫిక్ గా మనకేం చెప్పలేదు. సో క్యాష్ క్రెడిట్ ఓడి సిమిలర్. సో కాబట్టి కలిపి కూడా కట్టొచ్చు, తప్పేమీ కాదు. స్పెసిఫిక్ గా వెళ్ళాను నేను అంతే. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 10. ద షెడ్యూల్ నెంబర్ 10 is ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ లో ఫార్మాట్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ప్రతి అసెట్ లోని ఏం ఫార్మాట్ మనం ఫాలో అవ్వాలి? కాస్ట్, ఎడిషన్, డిడక్షన్, డిప్రిసియేషన్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి డబ్ల్యూటీవీ ఉన్నాయి. ఎందుకని చెప్పగలం డబ్ల్యూటీవీ? ఎందుకంటే నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు. సో మనకి ఫర్నిచర్ డిప్రిసియేషన్ అక్యుమిలేట్ డిప్రిసియేషన్ రాయలే, అంటే నెట్ డబ్ల్యూటీవీ ఇచ్చేసాను. సో మనకు కావాల్సింది సపరేషన్. సో ప్రీమిసెస్ కాస్ట్ ఏంటి మైనస్ డిప్రిసియేషన్, దెన్ యూ విల్ గెట్ డబ్ల్యూటీవీ. సో వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ది అసెట్? తెలియదు. సో వాట్ ఇస్ ద డబ్ల్యూటీవీ? తెలుసు. డబ్ల్యూటీవీ ఇస్ 155.70. సో వాట్ ఇస్ ద డిప్రిసియేషన్? 1.1. సో ఆటోమేటిక్ కాస్ట్ 155.70 plus 1.1, that is 156.8. 155.70 అవుటర్ కాలంలోకి నీకు వస్తున్నటువంటి బ్యాలెన్స్. రెండు, ఫర్నిచర్ కాస్ట్ తెలియాలి మైనస్ డిప్రిసియేషన్, యూ విల్ గెట్ డబ్ల్యూటీవీ. సో క్వశ్చన్ లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డబ్ల్యూటీవీ ఫర్నిచర్ 70.12. ఇట్ విల్ గో టు బ్యాలెన్స్ షీట్, బట్ స్టిల్ ప్రెజెంటేషన్ కోసం కాస్ట్ తెలియాలి, డిప్రిసియేషన్ తెలియాలి. వాట్ డిప్రిసియేషన్? 78,000. సో 0.78, 70.12 plus 0.78, that equals to 70.9 is a cost. Total assets. సో అసెట్స్ రెండే ఉన్నాయి, ఫిక్స్డ్ అసెట్స్. సో రెండింటి యొక్క టోటల్ మనం తీసుకోవాలి. సో 155.7
plus 70.12. So that equals to 225.8. This is the schedule number 10. Fixed assets. Schedule number 11. Schedule number 11 other assets. And the question line data లో మనకి మిగిలింది ఏంటి? గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్ని ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్ళిపోయినాయి. నా ఫర్నిచర్ అయిపోయింది, టర్న్ అయిపోయింది, ఇంకేం మిగలలేదు మనకి. అన్ని అయిపోయినాయి. సో ఆల్మోస్ట్ క్యాపిటల్ అయిపోయింది, రిజర్వ్స్ అయిపోయింది, ప్రాఫిట్ అయిపోయింది, ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్ డిపాజిట్, కరెంట్ అకౌంట్, బిల్స్ పేబుల్, క్యాష్ క్రెడిట్, బారోయింగ్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ విత్ RBI, క్యాష్ విత్ అదర్ బ్యాంక్స్, మనీ ఎట్ కాల్, గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ప్రిమిసెస్, ఫర్నిచర్, టర్న్ లోన్. సో నో షెడ్యూల్ నెంబర్ 11 other assets. Nothing, no entries, right? Last and final schedule number 12, that is contingent liabilities. Sir, bills ఉంది కదా, బిల్స్ దీనిలోకి వస్తుందా? రాదు. కంటింజెంట్ లయబిలిటీస్ బిల్స్ రాదు. బిల్స్ కి వితౌట్ స్కెడ్యూల్ ఫార్మాట్ చెక్ చేసుకొని వితౌట్ స్కెడ్యూల్ అది డేటా ఉంటుంది. సో మరి స్కెడ్యూల్ లో ఉన్నది ఏంటి? యాక్సెప్టెన్సెస్ అండ్ ఎండార్స్మెంట్స్, దట్ ఈస్ 14,12,000 lakhs. అలాగే క్లెయిమ్స్ మన ఇన్ లాక్స్ రాస్తున్నాం కాబట్టి క్లెయిమ్స్ అగైన్స్ట్ బ్యాంక్ నాట్ అక్నాలజ్డ్ జస్ట్ 55,000, that is 0.55. So these are the schedule number 12 values. Contingent liabilities, the total of contingent liabilities is 14.12 plus 0.55, that equals to 14.67. ఇవి నా స్కెడ్యూల్స్. ఈ స్కెడ్యూల్స్ అన్ని ఉపయోగిస్తూ ఆ బ్యాలెన్స్ షీట్ అనేది ఫార్మాట్ లో మీరు ఫిల్ చేయండి. రైట్ నా, ఈ స్కెడ్యూల్స్ అన్ని ఉపయోగిస్తూ బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ ని మీరు ఫిల్ చేయండి. సో వీటిలో ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి నన్ను. సో 12 స్కెడ్యూల్స్ ఉంటాయి. 12 స్కెడ్యూల్స్ అని చెప్పాను, ఇవన్నిటి మీరు బ్యాలెన్స్ షీట్ లో ఫిల్ చేసి బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుందో లేదో వెరిఫై చేసుకోవచ్చు. రైట్, క్లియర్? ఎనీ అదర్ డౌట్స్? సో బ్యాలెన్స్ షీట్ మీరు వర్క్ చేయండి నాన్న. శశాంక్ బ్యాలెన్స్ షీట్ వర్క్ చేయి. ఏమైనా డౌట్ ఉందా దీనిలో ఇప్పుడు దాకా చెప్పిన దానిలో? లేదు సార్. రైట్. అనుష ఏదైనా స్కెడ్యూల్ చెప్పనా? అర్థమైందా ప్రతి స్కెడ్యూల్ కూడా? ఎస్ సార్, అర్థమైంది సార్. సో జాగ్రత్తగా నోట్ చేసుకో, బ్యాలెన్స్ షీట్ ఫిల్ చేయండి. ఎస్ సార్. రైట్. సో నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం కొత్త చాప్టర్ తో. థ్యాంక్ యూ వెరీ మచ్.